Hi, is my audio and video clear? If I'm clear, we'll start with the class. Because at chat level and respond now. Perfect. Right. So, ఇప్పుడు వరకు మనం ప్రియాంబుల్ ఫినిష్ చేసాం, ఫండమెంటల్ రైట్స్ ఫినిష్ చేసాం, ఫండమెంటల్ డ్యూటీస్ ఫినిష్ చేసాం, డిపిఎస్పీస్ ఫినిష్ చేసాం కదా. సో అండ్ నిన్న ఐ టాట్ యూ హౌ స్టేట్స్ వర్ ఫౌండ్. 1893 బ్రిటిష్ సౌండ్ పెంచగలరా? సౌండ్ పెంచాలంటే ప్రాబ్లం నేనే అరవాల్సి వస్తాను. ఒక్క నిమిషం, ఐ జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. నేను మైక్ ట్రై సెట్ చేస్తాను. Is this clear? ఇప్పుడు ఓకేనా? Am I audible enough? Right. So yesterday we have completed about reorganization of states, ఎలా ఫామ్ అయినా, యూటీస్ ఎట్లా ఫామ్ అయినా, ఇవన్నీ మాట్లాడాం కదా. Today we will talk about constitutional amendments and basic structure doctrine. Generally నేను స్టోరీ చెప్పి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూపిస్తా కదా, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫర్ టుడే ఫస్ట్ ఐ విల్ షో యూ క్వశ్చన్స్, దెన్ వీ విల్ గెట్ టు ద క్లాస్. సో నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. రైట్. సో ఈ రోజు టాపిక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లో ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ప్యారలల్ గా స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 2019 నుంచి తీసుకుంటే దేర్ ఆర్ 45 క్వశ్చన్స్ ఇన్ దిస్ లాస్ట్ 3 years. తర్వాత కూడా 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ అండ్ వెయిటేజ్ వైజ్ దిస్ చాప్టర్ హ్యాస్ వెరీ గుడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అయితే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్. ఈ చాప్టర్ లో దేర్ ఇస్ అన్ ఓల్డ్ స్టైల్, అంటే 2022 వరకు ఒక స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. దట్ ఈస్ ఒక అమెండ్మెంట్ నంబర్ ఇచ్చేసి అమెండ్మెంట్ లోపల కంటెంట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 42 ఇస్తారు, 42 ఏంటి, 44 ఏంటి, 86 ఏంటి, ఇట్లా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఏంటంటే అమెండ్మెంట్ నంబర్ ఇచ్చి దే విల్ ఆస్క్ యూ విచ్ ఆర్టికల్ ఈస్ బీయింగ్ మోడిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ నో 86th amendment has inserted ఆర్టికల్ 21A. ఫండమెంటల్ రైట్స్ లో 21A ఇన్సర్ట్ చేసిందని అందరం ఆల్రెడీ చదివాం. సైమల్టేనియస్లీ 51A లో 11th ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేసింది, ఇది కూడా చదివాం. సో ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ వాట్ ఈస్ 86, దే ఆర్ డైరెక్ట్లీ ఆస్కింగ్ 86A ఆర్టికల్ లో చేంజెస్ తీసుకొచ్చింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీస్ ఆర్ ది ఓల్డ్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్. 2023 2024 వచ్చేసరికి దేర్ ఈస్ వన్ మోర్ లేటెస్ట్ స్టైల్. ఫస్ట్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మొత్తం దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఆర్టికల్ నెంబర్ 368. సో 368 లో ప్రొసీజర్ అడుగుతున్నారు. ఇప్పటి వరకు దీనిపైన ఓన్లీ 2 times క్వశ్చన్ వచ్చింది. ఒకసారి 2023 లో ఒక పేపర్ లో వచ్చింది, 2024 లో ఒక పేపర్ లో వచ్చింది. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఫ్యూచర్ లో అడగడానికి చాలా స్కోప్ ఉంది, ఈ క్వశ్చన్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ది దిస్ ఇస్ వన్ ఏరియా వేర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అడుగుతున్నారు. సి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వేరు, బిల్ వేరు. ఈరోజు క్లాస్ అయ్యేసరికి అర్థమవుతుంది మీకు డిఫరెన్స్ ఏంటి అనేది. ఇంతకాలం యాక్ట్ అడిగేవాళ్ళు, బట్ బిల్ అడుగుతున్నారు. సి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ హాల్లో దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ క్వశ్చన్స్ విచ్ వీ హ్యావ్ టు స్కిప్. కొన్ని వదిలేయాలి. కొన్ని వదిలేయాల్సిన క్వశ్చన్స్ కోసం అనవసరంగా ఆన్సర్ చేయాలి అని ట్రై చేస్తే ఈజీ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ మిస్ అవుతాం. అట్లాంటి వాటిల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ దగ్గర నుంచి అడిగేవి ఇట్లాంటి వదిలేయాల్సిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇస్ కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి లేటెస్ట్ అడుగుతున్నారు. ఇవి న్యూస్ కానీ ఎక్కడ నుంచి అని చూసినప్పుడు నోట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. సో నేను చెప్పాను కదా, ఈ టాపిక్ లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లో. వన్ ఈస్ ఫ్యాక్ట్స్, ది అదర్ పార్ట్ ఈస్ ప్రొసీజర్స్ అని చెప్పా కదా. నౌ ఐ విల్ టెల్ యూ హౌ టు ప్రిపేర్ ఫర్ ఫ్యాక్ట్స్. జనరల్ గా ఈ చాప్టర్ లో ఫ్యాక్ట్స్ టైంలో ఏం చేస్తారంటే, వాట్ యూజువలీ పీపుల్ డూ ఇస్ ఒక టేబుల్ లాగా రాసేసుకుని అమెండ్మెంట్ నెంబర్ 1, 2, 4, 5 ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ టేబుల్ అని ఒక పీడిఎఫ్ కోసం వెతికి పీడిఎఫ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూజువలీ దిస్ ఇస్ వాట్ పీపుల్ డూ. బట్ ఇలా చేయకూడదు. ఫస్ట్ రీజన్ నెంబర్ 1 ఏంటి అంటే, ఎగ్జామ్ హాల్లో మీకు 1, 2, 3, 7, 5 ఒక ఆర్డర్ లో అడగరు దీన్ని. ర్యాండమ్ గా 86 అనొచ్చు, 61 అనొచ్చు, 101 అనొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఇలా అడిగినప్పుడు ఆన్ ద స్పాట్ ఎగ్జామ్ లో గుర్తొస్తుందనే గ్యారంటీ లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ దమ్ లైక్ దిస్, ఇలా ఒక టేబుల్ లాగా లిస్ట్ ఫామ్ లో నేర్చుకునే బదులు పాలిటీ మొత్తం చదువుతున్న ప్రాసెస్ లో ఏ చాప్టర్ లో వచ్చిన వాటిని అక్కడే నేర్చుకోవడం ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే 42nd amendment నేర్చుకున్నాం. సెకండ్ డే 44 మాట్లాడుకున్నాం, 86 మాట్లాడాం, 97 మాట్లాడాం. థర్డ్ డే 7, 35, 36, 100 మాట్లాడుకున్నాం.
సో ఈ 3-4 క్లాసెస్ లో వీ హ్యావ్ లెర్న్ ఆల్మోస్ట్ 8 to 9 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. మొత్తం ఉన్నదే 105 దాకా ఉన్నాయి. సో ఈ 8 to 9 ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఇట్లా ఏ టాపిక్ ఆ టాపిక్ ఎక్కడదక్కడ విత్ రీజన్, అసలు ఆ అమెండ్మెంట్ ఎందుకు వచ్చింది, అమెండ్మెంట్ ఏం చెప్తుంది, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇలా విత్ రీజన్ అర్థం చేసుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినా ఆర్టికల్స్ అయినా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో ఐడియల్ వే దీన్ని ఇలాగే నేర్చుకోండి. నేను మీకు క్వశ్చన్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నాను కదా, వాటిపైన ఉన్న క్వశ్చన్స్ అన్ని నేను ఇక్కడ డిస్ప్లేలో పెట్టాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఒకసారి ఫస్ట్ వీటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ 1978 విచ్ అమెండ్మెంట్ రిమూవ్డ్ రైట్ టు ప్రాపర్టీ? ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? జస్ట్ ట్రై చేయండి. పర్ఫెక్ట్. బి. విచ్ అమెండ్మెంట్ యాడెడ్ ఎ న్యూ ఫండమెంటల్ డ్యూటీ ఇన్ ఆర్టికల్ 51A? బి. 86. నైస్. Which constitutional amendment gave status of a state to Goa? Okay, ఇది యాక్చువల్లీ గోవా పాయింట్ ఆఫ్ వ్యూలో గోవా, ఎస్ అబ్సల్యూట్లీ, గోవాకి యూనియన్ టెరిటరీ స్టేటస్ వచ్చింది. ఆఫ్టర్ దట్ గోవా గాట్ స్టేటస్ ఆఫ్ అ స్టేట్. సో స్టేట్ హుడ్ వచ్చింది ఆర్టికల్ అమెండ్మెంట్ నెంబర్ 56 లో. నెక్స్ట్, బై విచ్ అమెండ్మెంట్ వర్ దీస్ టర్మ్స్ యాడెడ్ టు ద ప్రియాంబుల్? ఏ అమెండ్మెంట్? 42nd. ఇదే క్వశ్చన్ దగ్గర గుర్తు చేసుకుందాం. సోషలిస్ట్ సెక్యులర్ తో పాటు ఇంకొక వర్డ్ యాడ్ అయింది. ఏంటో గుర్తుందా? దేర్ ఈస్ వన్ మోర్ వర్డ్ యాడెడ్. పర్ఫెక్ట్. ఇంటెగ్రిటీ. నైస్. నెక్స్ట్, ఆర్టికల్ 21A వాజ్ అమెండెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 86. పర్ఫెక్ట్. నైస్. నెక్స్ట్, నేను ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు క్వశ్చన్స్ చేసాం కదా. నా ఐ వాంట్ టు షో యూ హౌ క్వశ్చన్స్ ఆర్ ఫ్రేమ్. ఇది ఒక సెపరేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇది ఒక సెపరేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రెండిట్లో డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 21A అని ఇచ్చారు, వీ హ్యావ్ టు మార్క్ 86th అమెండ్మెంట్. ఇక్కడ సింపుల్ గా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నారు, 86. దిస్ ఈస్ హౌ క్వశ్చన్స్ రిపీట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తే సరిపోతుంది. పీవైక్యూస్ ఎందుకు చేయాలి అంటే దిస్ ఇస్ వై యూ హ్యావ్ టు డూ పీవైక్యూస్. ఇక్కడ చూడండి ఆప్షన్స్ అని చూద్దాం. 42nd తర్వాత 86, మళ్ళీ 42nd, 86, 88 నంబర్స్ రిపీట్ అవుతున్నాయా? 86, 42. మిగతా నంబర్స్ లేవు అనుకోవద్దు. నేను ఇప్పటి వరకు ఈ 3 days లో చేసిన క్వశ్చన్స్ డిస్ప్లే తీసుకున్నాను, బికాస్ దిస్ ఈస్ హౌ ఐ కెన్ షో యూ. కాబట్టి నంబర్స్ రిపీట్ అవుతాయి. సో మీరు చేయాల్సింది స్టెప్ నెంబర్ 1, మనం ఏ టాపిక్ ఆ టాపిక్ చదివేటప్పుడు టాపిక్ లో నేర్చుకోవడం. క్వాలిటీ మొత్తం అయిపోయిన తర్వాత మీరే టేబుల్ రాసేసుకోవచ్చు. ఎక్కడ ఇంపార్టెంట్ టేబుల్ పీడిఎఫ్ కోసం వెతుక్కోవాల్సిన నీడ్ లేకుండా యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ టేబుల్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ ఈ రోజు థియరీ చేద్దాం. ఏ చాప్టర్ లో ఆ చాప్టర్ మనం అమెండ్మెంట్స్ నేర్చుకుంటాం. క్వాలిటీ అంతా అయిపోయిన తర్వాత ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. యాజ్ వీ హ్యావ్ కమ్ టు టేబుల్స్, ఐ హ్యావ్ వన్ మోర్ టాస్క్ దట్ ఐ వాంట్ యూ టు డూ. ఏంటంటే ఒక టేబుల్ తీసుకుని మేక్ ఎ టేబుల్ లైక్ దిస్. ఫస్ట్ దాంట్లో ఇయర్ పెట్టండి, నెక్స్ట్ దాంట్లో ప్రెసిడెంట్ నేమ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నేమ్. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఐ హావ్ నోటీస్డ్ 2 questions ఇన్ 2024. 2024 లో అడిగిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ అయినప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్, పోఖ్రన్ టెస్ట్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు. సో ఇంపార్టెంట్ ఈవెంట్ కి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్స్ అడుగుతున్నారు. ఇది స్టార్ట్ అయింది. సో ఇలా స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కసారి లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ నేర్చుకుని పెట్టుకుంటే ఈవెంట్స్ ఎలాగో మనం సిలబస్ లో చదువుతాం, ఎగ్జామ్ లో అడిగితే మీరు ఈజీగా మ్యాచ్ చేసుకుని హ్యాండిల్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ ని. సో ఆ ఎక్సర్సైజ్ ఒక్కటి చేయండి. నౌ వీ విల్ స్టార్ట్ విత్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సమ్ న్యూ వర్డ్స్ టు యూ టుడే. ఈ వర్డ్స్ అన్ని లోపల మనం క్వశ్చన్స్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు వస్తాయి. ఫస్ట్ నేను వర్డ్స్ కి ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. ఫస్ట్ వర్డ్ ఈస్ ప్రైవేట్ మెంబర్. సి, మనకి అందరికి ఎంపీ అనే వర్డ్ తెలుసు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎవ్రీబడి నోస్ దిస్ వర్డ్, రైట్? ఓకే. సో ఎంపీ తెలుసు కాబట్టి సమ్ ఎంపీస్ విల్ బికమ్ మినిస్టర్స్. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు జనరల్ గా మినిస్టర్ అవుతారు కదా. ఇలా కాకుండా మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని ప్రైవేట్ మెంబర్స్ అంటారు పార్లమెంట్ లో. సో దేర్ ఆర్ మినిస్టర్స్ who are also known as ministers, are also known as treasury benches, and నాన్ మినిస్టర్స్ అందరూ మిగతా పార్టీస్ లో వాళ్ళు అందరినీ అనేది ఏంటి అంటే ప్రైవేట్ మెంబర్ అంటారు. ఈ వర్డ్ ముందు వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లం లేకుండా నేను ఇక్కడ ఫస్ట్ మీకు వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ మెజారిటీ. సి, ఒక బిల్ పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ బై ఎ మెజారిటీ. దేర్ ఆర్ 2 types of మెజారిటీస్.
ఫస్ట్ టైప్ ఆఫ్ మెజారిటీ, 2 types ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ మెజారిటీ సింపుల్ మెజారిటీ, సెకండ్ టైప్ ఆఫ్ మెజారిటీ స్పెషల్ మెజారిటీ. టెక్నికాలిటీస్ లోకి వెళ్ళకుండా ఈజీగా చెప్తా చూడండి. ఒక 100 people పార్లమెంట్ లో ఉన్నారు అనుకుందాం. సింపుల్ మెజారిటీ అంటే 100 లో హాఫ్ అంటే 50 members ఎస్ అని చెప్పాలి. చెప్తే బిల్ పాస్ అయిపోయినట్టు. దిస్ ఇస్ కాల్డ్ అస్ సింపుల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే 100 people పార్లమెంట్ లో ఉన్నారు అనుకుందాం. దీంట్లో 90 members ఆ రోజు సెషన్ కి వచ్చారు. 90 people లో 2/3 ఆఫ్ దోస్ హూ ఆర్ దేర్ షుడ్ ఓట్ ఫర్ ద బిల్. అంటే ఎంత? 60 మెజారిటీ రావాలి. దిస్ మెజారిటీ ఈస్ కాల్డ్ అస్ స్పెషల్ మెజారిటీ. మీకు హింట్ వర్డ్ స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఇంకొకసారి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సింపుల్ మెజారిటీ ఇస్ హాఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో ఈ 2 types ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి మనకి బిల్ పాస్ అవ్వడానికి. నెక్స్ట్ వర్డ్ దట్ ఐ వాంట్ యూ టు నో ఇస్ అబౌట్ అసెంట్. అసెంట్ అంటే సైన్ చేయడం. మన పార్లమెంట్ ఒక బిల్ ని పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ హ్యాస్ టు సైన్ ద బిల్. సో సైన్ చేసే ప్రొసీజర్ ని అసెంట్ అంటాం. ప్రెసిడెంట్ చేతిలో 3 options ఉంటాయి. అసెంట్ ఇవ్వచ్చు, విచ్ మీన్స్ హీ సేయింగ్ ఎస్. హీ కెన్ సే నో. నో మీన్స్ విత్ హోల్డ్. రిటర్న్ అంటే ఏంటి అంటే బిల్ చూసాను, నాకు అంత నచ్చలేదు, మళ్ళీ కన్సిడర్ చేయండి అని ప్రెసిడెంట్ పార్లమెంట్ కి రిటర్న్ పంపించచ్చు. దట్ ఈస్ కాల్డ్ as రిటర్న్ ఇన్ ది బిల్. ఈ రోజు మనకి టాపిక్ లో అసెంట్, ఎస్, అసెంట్, విత్ హోల్డ్ అనే 2 words ముందు కనిపిస్తాయి. సో ఇది కథ. నెక్స్ట్ ఏంటంటే జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి? మనకి పార్లమెంట్ లో వీ హ్యావ్ 2 houses, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఏదైనా బిల్ వెళ్ళినప్పుడు ఒక బిల్ ఫస్ట్ ఏదో ఒక హౌస్కి వెళ్తుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి వెళ్ళింది అనుకుందాం. ఒక బిల్ ఫస్ట్ లోక్సభకి వెళ్తే లోక్సభ పాస్ చేస్తుంది. లోక్సభ పాస్ చేసిన తర్వాత అదే బిల్ రాజ్యసభకు వస్తుంది. ఈ ప్రాసెస్ లో జనరల్ లోక్సభ ఎస్ చెప్పి రాజ్యసభకు వచ్చింది, రాజ్యసభ ఎస్ చెప్పింది, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ఇలా కాకుండా లోక్సభ ఎస్ చెప్పినాక రాజ్యసభ నో చెప్పింది అనుకుందాం. ఇలా ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎవరు ఎస్ చెప్పారు, ఎవరు నో చెప్పారు పాయింట్ కాదు, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోక్సభని రాజ్యసభని కలిపి ఒకటే రూమ్ లో కూర్చోబెడతారు. ఒకటే రూమ్ లో కూర్చోబెడతారు అంటే నిజంగా ఒకటే రూమ్ లో కూర్చోబెట్టడం కాదు. దే విల్ సిట్ టుగెదర్ ఫర్ ఎ మీటింగ్. ఇలా 2 houses కలిసి మీటింగ్ లో కూర్చుంటే దిస్ ఇస్ కాల్డ్ అస్ జాయింట్ సిట్టింగ్. దిస్ ఇస్ కాల్డ్ అస్ జాయింట్ సిట్టింగ్. ఏదైనా బిల్ విషయంలో 2 houses మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తే దెన్ దే విల్ సిట్ టుగెదర్, విచ్ ఇస్ కాల్డ్ అస్ జాయింట్ సిట్టింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ 7th schedule. కాన్స్టిట్యూషన్ లో వీ హ్యావ్ సమ్ స్కెడ్యూల్స్. స్కెడ్యూల్స్ అంటే ఒక బుక్ కి అపెండిక్స్ లాంటివి. 7th schedule లో ఏముంటుందంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. టెల్ మీ దిస్, మన కంట్రీలో డిఫెన్స్ మ్యాటర్ లో రూల్స్, లాస్, రెగ్యులేషన్స్ ఎవరు పాస్ చేస్తారు? ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్. హూ విల్ పాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్? సెంటర్. పర్ఫెక్ట్. హూ విల్ డూ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్? హూ కెన్ డూ? స్టేట్స్. సో 7th schedule లో సెంటర్ ఏం చేయొచ్చు, స్టేట్స్ ఏం చేయొచ్చు, ఇద్దరు కామన్ గా ఏం చేయొచ్చు, ఇవన్నీ రాసి ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ అస్ 7th schedule. సో దీస్ ఆర్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. పర్ఫెక్ట్. సో దిస్ ఈస్ ది ఇంట్రొడక్షన్ టుడే. జస్ట్ ఈ రోజే ఫస్ట్ టైం పాలిటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వర్డ్స్ ఇబ్బంది పడకూడదని నేను ఇంట్రో ఇచ్చాను. ఎవరికైనా ఈ వర్డ్స్ లో ఏమైనా డౌట్ ఉన్నాయా? నెక్స్ట్ నేను యాక్చువల్ టాపిక్ ప్రొసీడ్ అవ్వచ్చా? ఆర్ దర్ ఎనీ డౌట్స్? ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో చెప్పండి, లేకపోతే ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు యాక్చువల్ టాపిక్. Now, for in the next 10 to 15 minutes, I'll talk about how Indian Constitution can be amended. అసలు ఇది ఎంత బ్యూటిఫుల్ ప్రొసీజర్ అంటే 75 years బ్యాక్ మన కాన్స్టిట్యూషన్ రాసినా కూడా ఈవెన్ టిల్ టుడే అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ వ్యాలిడ్. మన ఇవాల్టి కండిషన్స్ కి కూడా కాన్స్టిట్యూషన్ ని చాలా ఫ్లెక్సిబుల్ గా మార్చుకోగలుగుతున్నాం. 75 years నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ గా, సోషల్ గా, పొలిటికల్ గా, కల్చరల్ గా చాలా చేంజెస్ వచ్చినాయి కదా. ఎన్ని చేంజెస్ వచ్చినా కానీ స్టాండర్డ్ గా ఉన్నది ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది అంత స్టాండర్డ్ గా ఎలా ఉండగలిగింది అంటే ద ఫౌండేషన్ లైస్ ఇన్ ద వే కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్. దేర్ ఆర్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ లాంటి కంట్రీ, మయన్మార్, పాకిస్తాన్ మన పక్కన నైబర్సే. దే ట్రై టు రైట్ కాన్స్టిట్యూషన్, దే ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ప్రాపర్ గా రాయలేకపోయారు, మళ్ళీ రెవల్యూషన్స్ జరిగినాయి, మళ్ళీ రాసుకున్నారు. ఇట్లా చాలా కంట్రీస్ లో చాలా సార్లు జరిగింది. కొన్నిసార్లు ఇప్పుడు కరెంట్లీ కూడా మన పక్కన బంగ్లాదేశ్ లాంటి కంట్రీలో ప్రాపర్ గవర్నమెంట్ కూడా లేదు.
ఇలాంటి సిచ్యువేషన్స్ లో, వరల్డ్ మొత్తం ఇలాంటి టర్మోయిల్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి ఉన్న ఫౌండేషన్ మొత్తం అమెండ్మెంట్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఆర్టికల్ నంబర్ 368 లో క్లియర్ గా రాసి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ అమెండ్మెంట్స్. 368 లో అసలు మన కాన్స్టిట్యూషన్ ని ఎలా మార్చచ్చు అనే పాయింట్ లో డిస్కస్ చేసి ఉంటారు అనమాట. సో ఎలా మార్చచ్చు అంటే, ఫస్ట్ స్టెప్ అన్నిట్లాగానే ఏ చేంజ్ తీసుకురావాలన్నా ఎలా చేస్తామో దీంట్లో కూడా ఒక బిల్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో బిల్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రెసిడెంట్ ని ముందే మనం అప్రూవల్ తీసుకోవాలా అవసరం లేదా అంటే, కాన్స్టిట్యూషన్ ని మార్చాల్సిన పొజిషన్ లో ముందే మనం ప్రెసిడెంట్ ని అడగాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ షార్ట్, కాన్స్టిట్యూషన్ ని మార్చాలి అన్నప్పుడు కంప్లీట్ ఆపర్చునిటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ది పార్లమెంట్. ప్రెసిడెంట్ ని వీళ్ళు ముందు అడగాల్సిన నీడ్ లేదు. ఇక్కడ ఒక్క సెకండ్ నిన్నటి క్లాస్ నుంచి గుర్తు చేయండి. నేను మీకు ఒక పర్టికులర్ బిల్ గురించి చెప్పాను, వేర్ ఐ టోల్డ్ యూ దట్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ నెసెసరీ ఇఫ్ యూ హ్యావ్ టు ప్లేస్ ద బిల్. ఏంటది? నిన్నటి క్లాస్ చెప్పండి. ఫైనాన్షియల్ బిల్ ఇస్ పర్ఫెక్ట్ మహేంద్ర, మీ ఆన్సర్ కరెక్ట్. బట్ నేను నిన్న క్లాస్ లో మీకు ఒక బిల్ గురించి మాట్లాడుతూ ఐ టోల్డ్ యూ నీడ్ టు టేక్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్. పర్ఫెక్ట్. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్, ఆర్టికల్ నంబర్ 3. వండర్ఫుల్, నైస్ నైస్. దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్ రికాల్. సో ఒక్కసారి ఆలోచించండి, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ముందు ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకోవాలి అన్నాం కదా, ఎందుకు అలా అయి ఉండొచ్చు? రీజన్ ఏంటి? అందరికీ గుర్తుంది, బాగుంది. స్టేట్ రీఆర్గనైజేషన్ అందరికీ గుర్తుంది. రీజన్ ఏమైనా ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్, నేను చెప్తా చూడండి. రీజన్ ఈస్ వెరీ వెరీ సింపుల్. స్టేట్ బౌండరీస్ మార్చాలంటే, నాట్ ఫస్ట్ సిటిజన్, ఐ టెల్ యూ. స్టేట్ బౌండరీస్ మార్చాలంటే స్టేట్ చేతిలో ఏమన్నా రైట్ ఉందా? అసలు స్టేట్ చేతిలో పవర్ ఉందా? నో చెప్పే అవకాశం స్టేట్ ఉందా? నో కదా, స్టేట్ గా ఆ ఛాన్స్ లేదు కదా. అందుకే కమ్సే కమ్ ప్రెసిడెంట్ నుంచైనా ప్రయర్ అప్రూవల్ తీసుకుంటే ప్రెసిడెంట్ ఈ సీన్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. సో ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ ఇచ్చేస్తే స్టేట్స్ ఒప్పుకున్నట్టే. అందుకే అక్కడ ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ కంపల్సరీగా కావాలి. బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లో ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ అవసరం లేదు. నెక్స్ట్, హూ కెన్ ఇంట్రడ్యూస్ ద బిల్? బిల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ క్యాన్ బి ఇంట్రడ్యూస్ బోత్ బై అ మినిస్టర్ అండ్ ఆల్సో అ ప్రైవేట్ మెంబర్. ఇన్ షార్ట్, ఏ ఎంపీ అయినా బిల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేస్తే బిల్ టేకప్ చేయాలా చేయొద్దా అనే దానికి రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ పార్లమెంట్ టాపిక్ లో మాట్లాడుకుందాం, ఈ రోజు అవసరం లేదు. సో నౌ వీఆర్ ఎట్ బిల్ ఇంట్రడక్షన్. సరే, మన ప్రెసిడెంట్ ఒప్పుకున్నారు, బిల్ ఇంట్రడ్యూస్ చేయడం అయిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, మినిస్టర్ కేమ్ టు లోక్సభ ఆర్ లెట్ us say రాజ్యసభ. హీ సెడ్ ఐఎమ్ ప్లేసింగ్ బిల్ ఆన్ ద టేబుల్, బిల్ ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నారు. సో ఈ మినిస్టర్ ఎవరైనా కానీ ఏ హౌస్ లో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అది లోక్సభ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు. ఈ హౌస్ లోనే పెట్టాలి, ఆ మినిస్టర్ ఏ హౌస్ నుంచో ఆ హౌస్ లోనే పెట్టాలి అనే రూల్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అయినా, జయశంకర్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినా, వీళ్ళందరూ రాజ్యసభలో మెంబర్స్. బట్ ఇఫ్ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ అ బిల్ విత్ రెస్పెక్ట్ టు 368, దే కెన్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఈవెన్ ఇన్ లోక్సభ ఆల్సో. రైట్? సో ప్రెసిడెంట్ ఒప్పుకున్నారు, ప్రయర్ అప్రూవల్ వచ్చింది, బిల్ వచ్చింది, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంట్రడ్యూస్ చేశారు. చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటి? పాస్ చేయడానికి అసలు ఎలాంటి మెజారిటీస్ కావాలి అంటే, ఆర్టికల్ నంబర్ 368 రెండు రకాల మెజారిటీస్ చెప్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ మెజారిటీ ఏమంటామంటే స్పెషల్ మెజారిటీ. ఇందాక చెప్పా కదా 2/3 అని, అది ఫస్ట్ టైప్ ఆఫ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. సెకండ్ మెజారిటీ ఏంటంటే, స్పెషల్ మెజారిటీతో పాటు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, అంటే మనకి ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మొత్తం 28 ఉన్నాయి. 28 స్టేట్స్ లో 14 స్టేట్స్ సింపుల్ మెజారిటీతో ఒప్పుకోవాలి. సో 2 పాసింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వన్ స్పెషల్ మెజారిటీ, సెకండ్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ సింపుల్ మెజారిటీ అలాంగ్ విత్ పార్లమెంట్ లో స్పెషల్ మెజారిటీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఏదైనా గనక ఒక విషయం స్టేట్స్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు స్టేట్స్ అప్రూవల్ కూడా కావాల్సిందే. అదే కనుక స్టేట్స్ తో ఇంపాక్ట్ చేయకపోతే పార్లమెంట్ లో స్పెషల్ మెజారిటీ సరిపోతుంది. నేను చెప్పాను కదా, మన కాన్స్టిట్యూషన్ ఎనఫ్ ఫ్లెక్సిబుల్, ఎనఫ్ రిజిడ్ ఉంది అని. దానికి ఇది ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఎస్, దిస్ ఈస్ ద ఫెడరల్ నేచర్. స్టేట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే స్టేట్స్ ఒప్పుకోవాలి. స్టేట్స్ ఇంపాక్ట్ అవ్వట్లేదు, పార్లమెంట్ కి కంప్లీట్ అథారిటీ ఉంది. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ దట్ వి ఆల్వేస్ మెయింటైన్ ఇన్ అవర్ ఫెడరల్ స్ట్రక్చర్. సో స్పెషల్ మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యేవి ఏంటి అంటే, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఇందాక చెప్పా కదా, ఇప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు అని. అంటే ప్రెసిడెంట్ ఈస్ రిప్రజెంటింగ్ బోత్ యూనియన్ అండ్ స్టేట్స్.
మనందరికీ ఫస్ట్ సిటిజన్ కదా. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ ని మార్చాలంటే ఖచ్చితంగా స్టేట్స్ ఒప్పుకోవాల్సిందే. అలాగే నేను ఇందాక కొందరు చెప్పారు చూడండి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని ఎవరి పవర్స్ ఏంటి అని క్లియర్ గా రాసున్నాయి. సో ఈ లిస్ట్ డిస్టర్బ్ చేయాలంటే కూడా స్టేట్స్ ఒప్పుకోవాలి. సైమల్టేనియస్లీ ఇండియా హ్యాస్ ఎ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అంటే జస్ట్ స్టేట్స్ కి ఎలాంటి టైం లిమిట్ లేదు మహేందర్. రైట్, ఇండియా హ్యాస్ అన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే స్టేట్స్ కైనా సెంటర్ కైనా ఇట్స్ కామన్ జ్యుడిషియల్ స్ట్రక్చర్. అందరికీ హైయెస్ట్ కోర్ట్ సుప్రీం కోర్టే, తర్వాత హైకోర్టు. సో జ్యుడిషియరీ ఇంటిగ్రేటెడ్ కాబట్టి సుప్రీం కోర్టులో ఎలాంటి చేంజెస్ అనేది తెచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్టులో ఉన్న జడ్జెస్ ని రేపొద్దున మన ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి డైరెక్ట్ గా నేనే ప్రైమ్ మినిస్టర్ ని, నేనే అందరు సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని అపాయింట్ చేస్తా అన్నారు అనుకుందాం. ఇలా అనుకుంటే తర్వాత ఏదైనా స్టేట్ వెళ్ళి యూనియన్ గవర్నమెంట్ మీద సుప్రీం కోర్టులో కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, సుప్రీం కోర్టు అప్పుడు పార్షల్ అవుతుందా? అవుతుంది కదా. మొత్తం ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసినప్పుడు పార్షల్ అయిపోతుంది. ఇలా పార్షల్ అవుతుంది అంటే స్టేట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇది జరగకూడదు. కాబట్టి ఇట్లాంటి చేంజెస్ చేయాలంటే కూడా స్టేట్స్ ఒప్పుకోవాల్సిందే. సైమల్టేనియస్లీ 7th షెడ్యూల్ అండ్ ఆర్టికల్ నంబర్ 368 సెల్ఫ్, అంటే ఈ ఆర్టికల్ లో చేంజెస్ తేవాలన్నా కూడా స్టేట్స్ కంపల్సరీగా ఒప్పుకోవాలి. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ది స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై 50% ఆఫ్ ద స్టేట్స్. లిస్ట్ ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవద్దు. పాలిటీలో నేను మళ్ళీ చెప్తాను, పాలిటీలో ఏదైనా కానీ వై అని ఆలోచించండి, ప్రాపర్ గా ఆన్సర్ చేయగలుగుతారు. లిస్ట్ బట్టి కొట్టడానికి అస్సలు ట్రై చేయరు. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు పాసింగ్ ప్రొసీజర్. చెప్పాం కదా, 2 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. సో ప్రొసీజర్ ప్రకారం దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. ఫస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ ఇచ్చారు కదా. ప్రయర్ అప్రూవల్ ఇచ్చారా లేదా? నో, ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ అవసరం లేదు. నేను దీన్ని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవుతారు సార్. ఇది ఒక్కటి ఇప్పుడు మనం రెండే మాట్లాడుతున్నాం, మీకు ముందు చాలా బిల్స్ వస్తాయి దీనికి కావాలి దీనికి అక్కర్లేదు అని. సో ప్రెసిడెంట్ ఈ బిల్ కి ప్రయర్ అప్రూవల్ తో సంబంధం లేకుండా హీ కెనాట్ సే నో. ఇస్ ద ఫస్ట్ థింగ్, ప్రెసిడెంట్ కెనాట్ సే నో. రెండు, దేర్ ఈస్ నో జాయింట్ సెషన్. There is no joint session. President cannot say no. President also cannot say I am giving the bill back. అంటే మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్ చేసి నాకు పంపించారు, నాకు ఇందులో కంటెంట్ నచ్చలేదు, మీరు ఇంకొకసారి ఆలోచించండి అని ప్రెసిడెంట్ పార్లమెంట్ కి రిటర్న్ పంపలేడు. ఇన్ షార్ట్, పార్లమెంట్ గనక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ ఒప్పుకోవాల్సిందే. సో హీ మస్ట్ గివ్ ది అసెంట్. హీ కాంట్ రిటర్న్, హీ కాంట్ విత్ హోల్డ్, అండ్ దెర్ ఈస్ నో జాయింట్ సెషన్. సో నో జాయింట్ సెషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే జనరల్ గా లోక్సభలో గవర్నమెంట్ మెజారిటీ ఉంటుంది, కొన్నిసార్లు రాజ్యసభలో యూనియన్ గవర్నమెంట్ మెజారిటీ ఉండకపోవచ్చు. రాజ్యసభలో ఎందుకు ఉండదు అంటే రాజ్యసభలో మెంబర్స్ స్టేట్స్ తరఫున రీప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు జాయింట్ సెషన్ ఇచ్చి లోక్సభని రాజ్యసభని కలిపి కూర్చోబెట్టమనుకోండి, ఏమవుతుంది? మెజారిటీ లోక్సభది అవుతుంది, గవర్నమెంట్ అనుకున్నది చేయగలుగుతుంది. కాబట్టే లోక్సభ అండ్ రాజ్యసభని కలిపి కూర్చోబెట్టి పాస్ చేయించే ఆపర్చునిటీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ విషయంలో లేదు. దిస్ ఈస్ అబౌట్ ది స్టోరీ ఆఫ్ ఆర్టికల్ నంబర్ 368. అయితే ఇప్పటి వరకు మాట్లాడాను కదా, ఆర్టికల్ నంబర్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు అని. ఇదే కాకుండా దేర్ ఆర్ సర్టన్ సింపుల్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ వెరీ ఈజీ. ఇన్ షార్ట్ చెప్పాలంటే డే టు డే యాక్టివిటీ లాంటివి యూనియన్ గవర్నమెంట్ కి. ఇలాంటి డే టు డే యాక్టివిటీస్ చేంజ్ చేయడానికి ఆర్టికల్ నంబర్ 368 తో పని లేదు. సింపుల్ గా మార్చేసేయచ్చు. ఎంత సింపుల్ గా మార్చొచ్చు అంటే జస్ట్ 50% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ కనుక ఒప్పుకుంటే వాళ్ళు పాస్ చేయొచ్చు. అంటే ఇన్ షార్ట్, గవర్నమెంట్ ఆఫ్ ద డే తలుచుకుంటే ఈజీగా చేసేయచ్చు. ఈ చేసే థింగ్స్ ఆర్టికల్ నంబర్ 368 కిందకి రావు. ఏంటంటే ఫస్ట్ స్టేట్స్ గురించి. స్టేట్స్ లో నిన్న మీకు చెప్పేటప్పుడు చెప్పాను, స్టేట్ లో ఆర్ స్టేట్స్ ని మాడిఫై చేయాలన్నా ఏం చేయాలన్నా పవర్ మొత్తం యూనియన్ చేతిలో ఉంటుందని చెప్పా కదా. న్యూ స్టేట్స్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఈ రెండు ఏ ఆర్టికల్ కిందకి వస్తాయి? అండర్ విచ్ ఆర్టికల్ నంబర్? రిప్లై మీ ఇన్ చాట్ బాక్స్. ఇది ఏ ఆర్టికల్ నంబర్? 3. వండర్ఫుల్. ఇది చేయాలంటే కూడా సింపుల్ మెజారిటీతో సరిపోతుంది. సైమల్టేనియస్లీ పార్లమెంట్ లో డే టు డే యాక్టివిటీ అంటే క్యోరం అంటే మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హూ షుడ్ బి దేర్ టు స్టార్ట్ అ పార్లమెంటరీ మీటింగ్. పార్లమెంట్ లో ఒక డే పార్లమెంట్ లో జరగాలంటే చాలా ఖర్చు కదా. అదే అందరు రాకుండా ఒక 4-5 మాత్రమే వచ్చారనుకోండి, ఆ 4-5 కోసమే పార్లమెంట్ డే ని కండక్ట్ చేస్తే మనీ వేస్ట్. కాబట్టి ఒక మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటేనే మీటింగ్ కండక్ట్ అవుతుంది, మినిమం నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఉంటేనే సెషన్ కండక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as క్వారం. సో క్వారం మార్చాలన్నా
ఎంపీ సాలరీస్ ప్రివిలేజెస్ మార్చాలన్నా ఇవేముంది, వాళ్ళకి కావాల్సిన సాలరీస్ ప్రివిలేజెసే కదా, దానికోసమని స్పెషల్ మెజారిటీ కావాలి ఇలాంటి రూల్స్ రాసుకుంటారా? రాసుకోరు కదా. అందుకే వాళ్ళ సాలరీస్ కి ప్రివిలేజెస్ కి సింపుల్ గా సరిపోతుంది. ఎస్, క్వారం ఇస్ 110. క్వారం అయినా, సాలరీస్, ప్రివిలేజెస్ అయినా, పార్లమెంట్ లో ఇంగ్లీష్ యూసేజ్ అయినా, ఇవన్నీ కూడా సింపుల్ గా అయిపోతాయి. సైమల్టేనియస్లీ ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ అండ్ డీలిమిటేషన్ ఈజ్ అన్ ఇంటరెస్టింగ్ వర్డ్. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉంటాను, ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో. నా కాన్స్టిట్యుయెన్సీ పరిధి ఏంటి, నా ఏరియా ఏంటి అని డిసైడ్ చేసే ప్రొసీజర్ ని డీలిమిటేషన్ అంటారు. సో ఈ డీలిమిటేషన్ కానీ ఈ వర్డ్స్ అన్ని మళ్ళీ వస్తాయి, డోంట్ వరీ. ఇందులో ఏం తెలియకపోయినా వరీ అవ్వకండి. ఈ టాపిక్ లో అన్ని మళ్ళీ ఎక్కడిదక్కడ చదువుతాం. పార్లమెంట్ టాపిక్ లో ఇవన్నీ నీట్ గా చదువుతాం, ఇవన్నీ ఎలక్షన్స్ లో కూడా చదువుతాం. సో ఈ లిస్ట్ మొత్తానికి కూడా వీ కెన్ డూ ఇట్ జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ మెజారిటీ. దిస్ ఇస్ అగైన్ అ స్మాల్ రివిజన్ మైండ్ మ్యాప్. ఇది నేను ఇక్కడ ఎందుకు రాశానంటే, మీరు ఏ టాపిక్ అయినా చదివినప్పుడు మీ నోట్స్ ఇంత సింపుల్ గా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రొవిజన్స్ అవుట్ సైడ్ 368 రిలేటెడ్ టు స్టేట్స్, పార్లమెంట్, ఎలక్షన్స్, సిటిజన్షిప్, డ్యూటీస్, స్కెడ్యూల్స్. దాంట్లో స్టేట్స్ లో ఏమేమి ఉన్నాయి, పార్లమెంట్ లో ఏం పాయింట్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ లో ఏమున్నాయి, షెడ్యూల్స్ లో ఏమున్నాయి అని లిస్ట్ రాశారు కదా. దిస్ వన్ స్మాల్ పేజ్ ఈస్ ఎనఫ్ ఫర్ us టు లెర్న్ వాట్ ఆర్ ది ప్రొవిజన్స్ అవుట్ సైడ్ ఆర్టికల్ నెంబర్ 368. ఒకసారి బ్రీఫ్ గా రివైజ్ చేద్దాం. ఫ్యాక్ట్స్ ని సింపుల్ గా రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాం ఫ్యాక్ట్స్ లో? స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై 50% ఆఫ్ ద స్టేట్స్. ఏమేంటి? ప్రెసిడెంట్ ఎలక్షన్, యూనియన్ అండ్ స్టేట్స్ మధ్యలో ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అండ్ లెజిస్లేటివ్ రిలేషన్స్, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, 7th షెడ్యూల్, ఆర్టికల్ 368 అండ్ I'll tell you schedule అంటే ఏంటి అనేది. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్. Schedule is like an appendix which is written at the end of the constitution. ఫర్ ఎగ్జాంపుల్, షెడ్యూల్ నెంబర్ 1 లో మన స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అన్నిటి నేమ్స్ రాసుంటాయి. ఈ లిస్ట్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 1 లో రాసుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దగా పెరిగిపోతుంది. కాబట్టి ఇట్లాంటి ఐటమ్స్ అన్ని, అపెండిక్స్ అన్ని లాస్ట్ లో స్కెడ్యూల్స్ అని రాశారు. దే ఆర్ కాల్డ్ స్కెడ్యూల్స్. ఒక్కొక్క స్కెడ్యూల్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. స్కెడ్యూల్స్ ఏంటి, స్కెడ్యూల్స్ లోపల కంటెంట్ ఏంటి, ఒక మంచి లాజికల్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇంకొక క్లాస్ లో ప్రాపర్ గా చేద్దాం. ఇంపార్టెంట్ ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, ఈ 4 నేను అన్ని అయిపోయినాక లాస్ట్ కి చేస్తాను. లాస్ట్ కి మనం ఎంత త్వరగా ఉంటామంటే, నేను జస్ట్ ఆర్టికల్ నంబర్ చెప్తే మీరే కంటెంట్ చెప్తారు, అమెండ్మెంట్ నంబర్ చెప్తే మీరే చెప్తారు, షెడ్యూల్ చెప్తే మీరే చెప్తారు. ఇట్లా త్వరగా సిలబస్ ఫినిష్ చేసినాక లాస్ట్ క్లాస్ లో చేద్దాం షెడ్యూల్స్, ఈ లిస్ట్ మొత్తం. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్టికల్స్ ఎగ్జాక్ట్లీ. Now I'm coming to the procedure. As I told you, Indian constitutional amendment procedure is really బ్యూటిఫుల్. అది అటు కంప్లీట్లీ రిజిడ్ కాదు, ఇటు కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ కూడా కాదు. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, దాంట్లో ఎంత రిజిడ్ అంటే, ఒక కాన్స్టిట్యూషన్ ఇవాళ అమెండ్ చేయాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఒక సెపరేట్ కన్వెన్షన్ రావాలి. దిస్ ఈస్ సో రిజిడ్ దట్ యుఎస్ఏలో దేర్ ఆర్ వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఇండియాలో 105 అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా. దీనిలో గట్టిగా మాట్లాడితే 1/15 ఆర్ 1/10 ఆఫ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా యుఎస్ఏలో జరగలేదు. అంత రిజిడ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ని మార్చడం. అదే యూకే లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూకేలో అసలు రిటర్న్ కాన్స్టిట్యూషనే లేదు. పార్లమెంట్ ఏది పాస్ చేస్తే అదే కాన్స్టిట్యూషన్. సో యూకేలో ఎట్ స్నాప్ ఆఫ్ ఫింగర్ కాన్స్టిట్యూషన్ ని మార్చొచ్చు. యుఎస్ఏలో చాలా కష్టం. ఇండియా అనేది రైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇండియా ఇస్ అ మిక్స్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఒక పార్షియల్ స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ అవర్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, we already saw in the first class when I was talking about preamble, they were asking the comments. మీకు అక్కడ గుర్తుందా, హూ కేసీ వియర్ అని ఒక ఆన్సర్ వచ్చే క్వశ్చన్ చూపించాను. హూ కాల్డ్ ప్రియాంబుల్ యాజ్ ది పొలిటికల్ హారోస్కోప్, ఇట్లాంటి క్వశ్చన్స్ చూసాను కదా. రిజిడిటీ అంటే మార్చడం డిఫికల్టీని రిజిడిటీ అంటాం. సో హూ కాల్డ్ వాట్ అనే ఒక క్వశ్చన్ చూపించా కదా, ఆ క్వశ్చన్ లో ఆప్షన్స్ గుర్తునే ఉంటాయి. కేసీ వియర్, ఐవర్ జెన్నింగ్స్, గ్రాన్వెల్ ఆస్టన్, వీళ్ళందరూ పొలిటికల్ సైంటిస్ట్. దే ఆల్ బిలాంగ్ టు ద ఏజెస్ ఆఫ్ 1947s ఆర్ 1950s. వీళ్ళు కాన్స్టిట్యూషన్ పాస్ అయినప్పుడు వేరు వేరు ఐటమ్స్ ఆర్ వేరు వేరు ఆర్టికల్స్ పైన, ప్రొసీజర్ పైన కామెంటరీస్ ఇచ్చారు. ఈ మధ్య ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఎవరు ఏం కామెంట్ పాస్ చేశారు అని అడుగుతున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు అమెండ్మెంట్ ప్రొసీజర్, కేసీ వియర్ సెడ్ దట్ దిస్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ. గ్రాన్వెల్ ఆస్టన్ సెడ్ దట్ దిస్ ఈస్ ఎ బెస్ట్ అండ్ వెల్ కన్సీవ్డ్ ప్రొసీజర్. జస్ట్ ఆప్షన్స్ లో వస్తే మార్క్ చేయండి.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఆర్ దేర్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఐ జస్ట్ టర్న్ మై కెమెరా ఆన్ ఫర్ ఎ మినిట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో, 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 నో. ఎనీ అదర్ క్వశ్చన్స్? రైట్, సరే. ఒక 2 minutes బ్రేక్ తీసుకుని నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దామా? లేదా స్టార్ట్ చేసేది? ఆర్ యూ లైక్ గుడ్ టు స్టార్ట్? సాచురేట్ అయిపోయింది, మాకు ఒక 2 minutes బ్రేక్ కావాలి అంటారా? డేవెన్ జాయిన్ అయ్యారు, సురేంద్రనాథ్ రెడ్డి. ఓకే, నిన్నటి రికార్డింగ్ ఉంది, వాచ్ చేయండి. యూ వాంట్ అ బ్రేక్? ఓకే, విల్ టేక్ అ బ్రేక్ జస్ట్ ఫర్ 2 minutes. స్టే ఆన్ ద కాల్. ఐల్ డ్రింక్ అ సిప్ ఆఫ్ వాటర్ అండ్ విల్ స్టార్ట్. Right. Is my audio and video clear? We'll start. Okay, fine. So constitutional amendment అయిపోయింది. Now I'll talk about basic structure doctrine. Basic structure doctrine is a very beautiful doctrine which has been evolved by Indian judiciary. మన జుడిషియరీ ఇంటెలిజెన్స్ ఏంటి, మన జుడిషియరీ విజ్డమ్, వాళ్ళ ముందు చూపు ఏంటి అనేది మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ అసలు ఎలా ఇవాల్వ్ అయిందంటే, ఇండియన్ పార్లమెంట్ కి ఇండియన్ జుడిషియరీకి మధ్య 29 years పాటు దేర్ వాజ్ ఎ ఫైట్. ఫైట్ దేని గురించి? ఫండమెంటల్ రైట్స్ ని మార్చొచ్చా, మార్చకూడదా? అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని అందరికీ తెలుసు కదా. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉన్నారు? హూ వర్ దేర్ యాజ్ మెజారిటీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ జమీందార్స్. సో జమీందార్స్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకుంటారు? రైట్ టు ప్రాపర్టీ ఉండాలి, ప్రాపర్టీ వాళ్ళ చేతిలోనే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జమీందార్స్ రాసుకున్నారు. అయితే జమీందారీ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లం అందరికీ తెలిసిందే. ల్యాండ్ మొత్తం ఒకళ్ళ చేతిలో కాన్సన్ట్రేట్ అయిపోయింది. అండ్ దేర్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యాడ్ ల్యాండ్ అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ చేతిలో ల్యాండ్ లేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొన్న మనం చదివాం డిపిఎస్పీస్. డిపిఎస్పీస్ లో నేను ఆ రోజు మీకు 2 ఆర్టికల్ నంబర్స్ చెప్పి, ఈ 2 ఆర్టికల్ నంబర్స్ మనకి ముందు కూడా చాలా అవసరం, గుర్తు పెట్టుకోవాలి అని చెప్పాను. ఆర్టికల్ నంబర్ 39B, 39C. ఈ 2 ఆర్టికల్స్ ఏం చెప్తాయంటే, ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలి, వెల్త్ అందరి చేతిలో రీడిస్ట్రిబ్యూట్ అవ్వాలి, మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కోసం చెప్తాయి. అంటే 1947 తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయినాక గవర్నమెంట్ ముందున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాస్క్ ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ ముందు ఏంటి అంటే, ల్యాండ్ ని అందరి చేతిలో పంచేలాగా చేయడం. ఈ ప్రాసెస్ లోనే ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ స్టార్ట్ చేశారు. అయితే ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. అట్లా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఉన్న పెద్ద రీజన్ ఏంటంటే, ఆర్టికల్ 19 లో రైట్ టు ప్రాపర్టీ కాన్స్టిట్యూషన్ లో రాసి ఉండడం. సో రైట్ టు ప్రాపర్టీ రాసి ఉన్న దగ్గర నుంచి రైట్ టు ప్రాపర్టీ తీసే వరకు ఈ మధ్యలో జరిగిన స్ట్రగుల్ మొత్తాన్ని అవుట్కమే బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ అసలు ఎలా బిగిన్ అయింది? 1951 లో మెడ్రాస్ స్టేట్ ఏం చేస్తుందంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చంపకం దొరైరాజన్ అనే ఒక ఉమెన్, షీ ఫెల్ట్ దట్ దిస్ ఈజ్ రాంగ్ అనే పాయింట్ లో షీ గోస్ టు ద సుప్రీం కోర్ట్. షీ వెంట్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ సెట్, మద్రాస్ స్టేట్ లో ఇంట్రడ్యూస్ చేసిన రిజర్వేషన్స్ తప్పు అని షీ ఛాలెంజెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సేస్ వాట్ మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఈస్ రాంగ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ఈక్వాలిటీ ఉంది. రైట్ టు ఈక్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ సమానమే. కొందరు సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ని, కొందరు కాస్ట్ ని, కొన్ని కమ్యూనిటీస్ కి రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని పైకి ఎక్స్ట్రాగా చూడడం తప్పు అని క్లియర్ గా జడ్జ్మెంట్ ఇస్తారు. దిస్ జడ్జ్మెంట్ ఈస్ కాల్డ్ as చంపకం దొరైరాజన్ కేస్. ఈ జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ అలా రియాక్ట్ అయింది. నేను చెప్పాను కదా, సుప్రీం కోర్ట్ కి పార్లమెంట్ కి మధ్యలో ఉన్న ఫైటే ఈ డాక్టరీన్ అని.
సో ఇదంతా ఏంటంటే ఒక కాజ్ ఎఫెక్ట్. సుప్రీంకోర్టు ఒకటి చెప్తుంది, దాన్ని క్యాన్సిల్ చేయడానికి పార్లమెంట్ ఒకటి చేస్తుంది. పార్లమెంట్ చేసిన దానికి అగేన్స్ట్ గా సుప్రీంకోర్టు మళ్ళా ఒకటి చెప్తుంది. ఇలాంటి స్టోరీనే జరిగింది. సో ఈ స్టోరీలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైతే రైట్ టు ఈక్వాలిటీ కావాలి, మెడ్రాస్ స్టేట్ గవర్నమెంట్ చేసిన తప్పు, రిజర్వేషన్స్ ఉండకూడదు అన్నారో, పార్లమెంట్ కేమ్ ఇన్ అండ్ సెడ్ కాన్స్టిట్యూషన్ నాది, మార్చే పవర్ నా చేతిలో ఉంది, నేను మారుస్తా, మీరెవరు సుప్రీంకోర్టులో అనడానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దే హ్యావ్ ఇన్సర్టెడ్ ఆర్టికల్ నంబర్ 15/clause 4. దాంట్లో ఏంటంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయినా ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తాం, చేస్తే ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ అండర్ రైట్ టు ఈక్వాలిటీ. ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తాం కానీ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని ఆర్టికల్ నెంబర్ 15/4 ని తీసుకొచ్చింది పార్లమెంట్. అంతేకాదు అక్కడతో ఆగచ్చు కదా, అక్కడతో ఆగకుండా 9th షెడ్యూల్ అని ఒకటి తెచ్చి యాడ్ చేశారు. 9th షెడ్యూల్ ఏం చేశారంటే, ఇందాక నేను చెప్పాను కదా కాన్స్టిట్యూషన్ లో ప్లేస్ లేదనుకుంటే అంతా పక్కన రాస్తున్నట్టు షెడ్యూల్స్ లో రాస్తామని, 9th షెడ్యూల్ ఒకటి పెట్టి ఈ షెడ్యూల్ లో మేము ఏమేమైతే లాస్ ని తీసుకొచ్చి ఇందులో పెడతామో వాటిపైన సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పే రైట్ లేదు అని 9th షెడ్యూల్ తీసుకొచ్చారు. ఇక్కడ నాకు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇదంతా మాట్లాడుతున్నాం కదా, సుప్రీంకోర్టు మెడ్రాస్ గవర్నమెంట్ చేసిన తప్పు అనేది, వీళ్ళు మీరెవరు అన్నారు, ఈ మొత్తానికి అసలు ఫౌండేషన్ ఏ ఆర్టికల్ బేసిస్ మీద నడుస్తుండొచ్చు? ఫండమెంటల్ రైట్స్ క్లాస్ లో నేను చెప్పాను, దెర్ ఇస్ వన్ ఆర్టికల్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. మొత్తం హార్ట్ అండ్ సోల్ అదే అని. ఏంటి ఆర్టికల్ అది? వాట్ ఈస్ దట్ ఆర్టికల్? 32 రైట్. పర్ఫెక్ట్. సో ఫస్ట్ అమెండ్మెంట్ పాస్ చేశారు. సుప్రీం కోర్ట్ చంపకం దొరైరాజన్ కేసులో చేసిన జడ్జ్మెంట్ కి అగెయిన్స్ట్ గా పార్లమెంట్ చాలా బోల్డ్ గా స్టెప్ చేసుకుంది. స్టెప్ తీసుకున్న తర్వాత 1951 లో సేమ్ ఇయర్ లో శంకరి ప్రసాద్ అనే ఒక పర్సన్, హీస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఈయన హీ గోస్ అగైన్ టు ద సుప్రీం కోర్ట్ సేయింగ్ దట్ ఫస్ట్ అమెండ్మెంట్ ఈస్ రాంగ్. వాట్ హీ సేస్ ఇస్, మీరు చంపకం దొరైరాజన్ కేసులో ఈ రైట్ టు ఈక్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పారు, పార్లమెంట్ ఏమో నాకు నచ్చినట్టు నేను కాన్స్టిట్యూషన్ ని మారుస్తాను ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది, ఇది తప్పు, మీరేమంటారు అనే పాయింట్ లో శంకరి ప్రసాద్ గోస్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడికి వచ్చేసరికి సుప్రీం కోర్ట్ సడన్ గా స్టాండ్ మార్చేసి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏమైనా మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోమని మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ టెక్స్ట్ లో ఉన్నది ఉన్నట్టు ఫాలో అయితే చాలు, మీరు మార్చుకుని ఏమైనా చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టైం చంపకం దొరైరాజన్ కోర్టుకి వెళ్ళినప్పుడు 15/4 లేదు అంటే ఎక్సెప్షన్ రాసి లేదు. ఇప్పుడు ఏమైంది, ఎక్సెప్షన్ రాసుకున్నారు కదా, రాసుకున్నారు కాబట్టి రిజర్వేషన్స్ పెట్టుకోండి, మీకు నచ్చినట్టు మార్చుకోండి, మార్చింది మాత్రమే ఫాలో అవ్వండి అని శంకరి ప్రసాద్ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది. సరే ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, మన పార్లమెంట్ కూడా అక్కడితో ఆ మాత్రం ఆగాలి కదా. ఆగకుండా 1956కి వచ్చేసరికి పార్లమెంట్ ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యి యూనిలాటరల్ గా స్టేట్స్ అన్నిటినీ రీఆర్గనైజ్ చేసింది. ఈ స్టోరీ అంతా నిన్న మనం చదివాం ఆల్రెడీ. సో స్టేట్స్ ని రీఆర్గనైజ్ చేసింది, హై కోర్ట్స్ ని రీఆర్గనైజ్ చేసింది. ఇలా 7th అమెండ్మెంట్ యాక్ట్ ఇస్ అ మేజర్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 1956. సో ఈ చాప్టర్ 1 1951 లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1956 1967 వరకు నడిచింది. ఈ ప్రాసెస్ లో ఇనీషియల్ గా సుప్రీం కోర్టు అరే అట్లా ఫండమెంటల్ రైట్స్ లో రాసలేదు కాబట్టి మీరు చేయొద్దు అన్నారు. తర్వాతకు వచ్చేసరికి ఫైనలీ మీరు కాన్స్టిట్యూషన్ నచ్చినట్టు మార్చుకోండి, మార్చుకునేది యాజ్ ఇట్ ఈస్ గా మాత్రం ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అయితే పార్లమెంట్ కి తెలియని విషయం ఏంటంటే 1967 లో there is a big shock which is going to come to them. The shock that is going to come to them is Golaknath versus State of Punjab case. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏమవుతుందంటే, గోలక్నాథ్ అనే ఒక పర్సన్ పంజాబ్ లో ల్యాండ్ ఆ పీపుల్ నుంచి తీసేసుకోవడానికి పంజాబ్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేస్తుంది. దట్ లా ఇస్ కాల్డ్ పంజాబ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్. లా మీద పెద్ద వరి అవ్వద్దు. సో గోలక్నాథ్ కేసులో ఏమవుతుందంటే, గోలక్నాథ్ అండి పంజాబ్ గవర్నమెంట్ ఇలా పాస్ చేసిన లా తప్పు అని చెప్పి హీ గోస్ టు సుప్రీం కోర్ట్. సో 1956 లో పార్లమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పార్లమెంట్ నచ్చింది చేసుకోండి, మీ ఇష్టం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ కేసులో? శంకరి ప్రసాద్ కేసులో మీకు నచ్చింది చేసుకోమన్నారు కదా. ఇక్కడికి వచ్చేసరికి గోలక్నాథ్ కేసులో పార్లమెంట్ కి ఒక షాక్ ఇస్తూ, మీరు ఫండమెంటల్ రైట్స్ ని మార్చడానికి లేదు, ఫండమెంటల్ రైట్స్ ని మార్చొద్దని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గోలక్నాథ్ కేస్. ఈ టైంలో ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మేడం ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గురించి అందరికీ తెలిసిందే కదా, షీఈ్ అ స్ట్రాంగ్ ఉమెన్. ఆమె తలుచుకుంటే చేయాల్సిందే.
ఆమె ఏమనుకుంటే అది చేయాల్సిందే అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న లీడర్ ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 24th అమెండ్మెంట్ తీసుకొచ్చింది. 24th అమెండ్మెంట్ లో ఆమె ఏం చెప్పింది, పార్లమెంట్ బై మేము మాకు నచ్చినట్టు కాన్స్టిట్యూషన్ మార్చుకుంటాం. వీ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ నంబర్ 368. వీ విల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. కోర్ట్ మీరెవరు మధ్యలో మాట్లాడడానికి గట్టిగా మాట్లాడితే ప్రెసిడెంట్ కి కూడా నేను నో చెప్పే రైట్ లేదు. నేను ఇందాక చెప్పా కదా, ప్రెసిడెంట్ కి ప్రయర్ అప్రూవల్ అవసరం లేదు అన్నంత మాత్రం ప్రెసిడెంట్ కి నో చెప్పే రైట్ లేదు, జాయింట్ సెషన్ లేదు, ఇవన్నీ చెప్పాను గుర్తుందా? నో చెప్పలేరు, జాయింట్ సెషన్ లేదు కదా. ఈ 24th అమెండ్మెంట్ కి వచ్చేసరికి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ప్రెసిడెంట్ కంపల్సరీగా సైన్ చేయాల్సిందే, పార్లమెంట్ ఎట్లా అయినా మార్చుకోవచ్చు అని 24th అమెండ్మెంట్ తీసుకొచ్చింది. తీసుకుని వచ్చి షీ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ పార్లమెంట్ సుప్రీమసీ. సో ఈ పాయింట్ వచ్చేసరికి 24th అమెండ్మెంట్ వచ్చేసరికి ఇందిరాగాంధీ మేక్స్ పార్లమెంట్ యాజ్ అ సుప్రీం పవర్. ఎంత సుప్రీం పవర్ చేసింది అంటే 25th అమెండ్మెంట్ వచ్చేసరికి రైట్ టు ప్రాపర్టీ పవర్ ని కంప్లీట్ గా తగ్గించేసింది. ఎంత దాకా తగ్గించిందంటే ఇందాక మీకు చెప్పాను 21st లో 2 DPSPs ఉన్నాయి, 39B 39C. వెల్త్ అందరి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి అని. సో ఆమె ఏం చేస్తుందంటే 25th అమెండ్మెంట్ లో వెల్త్ అందరికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి అని నేను పార్లమెంట్ నుంచి ఎలాంటి చట్టమైనా తీసుకొస్తే అది మీ ప్రాపర్టీని తీసేసుకోవచ్చు. దట్ కెన్ అసర్ప్ యువర్ ప్రాపర్టీ అండ్ దేర్ రైట్ టు ప్రాపర్టీ విల్ నాట్ బి వ్యాలిడ్ అని చెప్పి షీ స్టార్టెడ్ మేకింగ్ లాస్. సో ఇందిరాగాంధీ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ పార్లమెంటరీ పారామౌంటసీ. అప్పటి వరకు అయితే సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళలేదు. సో 5 years పాటు ఇలానే పార్లమెంట్ స్ట్రెంగ్త్ కంటిన్యూ అయింది అంటిల్ 1972. 1972లో వచ్చే ఈ పర్సనాలిటీ ఈ మొత్తం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కి హీరో. హీఈస్ అ మఠ్ అధిపతి అనమాట, కేరళలో ఒక మఠాధిపతి. హిజ్ నేమ్ ఇస్ కేశవానంద భారతి. ఇండియన్ జుడిషియల్ హిస్టరీలో ఈ రోజు మన కాన్స్టిట్యూషన్ ఇలా ఉండడానికి, మనం ఇంత మన రైట్స్ అవన్నీ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి, గవర్నమెంట్ ఎలా పడితే అలా బిహేవ్ చేయకుండా ఉండడానికి, వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ దిస్ హీరో. ఎస్, బేసిక్ స్ట్రక్చర్ కెనాట్ బి చేంజ్డ్ అనే ఒక బేసిక్ స్ట్రక్చర్ రావడానికి వెనకాల ఉన్న గ్రేట్ పర్సనాలిటీ కేశవానంద భారతి. కేశవానంద భారతి విషయంలో ఏం జరిగిందంటే, కేరళలో పంజాబ్ లో ఎలా అయితే గోలక్నాథ్ ల్యాండ్ తీసేసుకోవడానికి ట్రై చేశారో, స్టేట్ ఆఫ్ కేరళ ట్రై టు టేక్ అవే ల్యాండ్ ఫ్రమ్ ది మట్ వేర్ కేశవానంద భారతి వాస్ ది హెడ్ ఆఫ్ ద మట్. సో హీ గోస్ టు ది సుప్రీం కోర్ట్ అగేన్స్ట్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ స్టేజ్ నుంచి, ఈ కేసు నుంచి పార్లమెంట్ పవర్ మెల్లగా తగ్గుతూ జుడిషియరీ పవర్ పెరుగుతూ పోతుంది. దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ ఇండియన్ జుడిషియల్ సుప్రీమసీ స్టార్ట్స్ టు బిగిన్. ఇక్కడ కేశవానంద భారతి కేసుకు వచ్చేసరికి జుడిషియరీ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. వాట్ జుడిషియరీ సేస్ ఇస్ पार्लियामेंट कैन नॉट टेक अवे फंडामेंटल राइट्स. हो गया सो हो गया, अब तक आपने जो भी किया ఇప్పటిదాకా నడిచింది నడిపించారు, మీకు నచ్చింది చేసుకున్నారు, మాకు సంబంధం లేదు. ఈ రోజు నుంచి 24th April 1972 ఈ డేట్ నుంచి మీరు నచ్చినట్టు చేయడానికి లేదు. యూ కెన్ నాట్, జుడిషియల్ మీన్స్ కోర్ట్, మీరు నచ్చినట్టు చేయడానికి లేదు, ఫండమెంటల్ రైట్స్ తీసేయలేరు. దేర్ విల్ బి అ డాక్ట్రిన్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అంటే మన ఇండియాని, మన కంట్రీని, మన సిస్టమ్స్ ని డిఫైన్ చేయడానికి మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్ని బేసిక్ స్ట్రక్చర్ అంటాం. గవర్నమెంట్స్ మే కమ్, గవర్నమెంట్స్ మే గో, బట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ విల్ రిమైన్ స్టాండర్డ్ అండ్ ఇట్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్ అని క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ, సెక్యులరిజం. ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చి డెమోక్రసీ తీసేస్తున్నాను, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను చచ్చిపోయే వరకు నేనే ఉంటాను అన్నాడు అనుకోండి, నడుస్తుందా? నడవదు. ఎందుకు నడవదు అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వల్ల నడవదు. సో దిస్ డాక్ట్రిన్ ఈస్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఈ డాక్ట్రిన్ ఇచ్చారు కేశవానంద భారతి కేసులో. సరే, కేశవానంద భారతి కేసు ఇచ్చేలో సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన మన విలన్ ఆఫ్ ది స్టోరీ, ఈ స్టోరీకి మాత్రమే నో పొలిటికల్ అఫిలియేషన్స్ అగైన్. ఈ కాసేపు ఈ స్టోరీలో మొమెంటరీగా కొంచెం స్టోరీ లైన్ మెయింటైన్ చేయడానికి విలన్ అంటున్నాను అంతే. మన స్టోరీలో మన స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఎవరు? ఇందిరాగాంధీ. మేడం ఇందిరాగాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఆమె ఊరుకుంటది అనుకుంటున్నారా? అస్సలు ఊరుకోలేదు. ఇదే టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ నుంచి ఒక 3 years కదా, బై 12th June 1975 ఇందిరాగాంధీ ఎలక్షన్ గెలిచి ఎంపీ అయిన తర్వాత ఆమె ఎలక్షన్స్ లో ఒక మాల్ ప్రాక్టీస్ చేసింది అని రాజ్ నారాయణ అనే ఒక పర్సన్ కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్తే 12th June 1975 కల్లా ఇందిరాగాంధీ ఎలక్షన్స్ లో తప్పు చేసింది, షీ కెనాట్ బి ఎ ప్రైమ్ మినిస్టర్ అండ్
నెక్స్ట్ 6 years పాటు అసలు ఆమె కంటెస్ట్ చేయకూడదు అని అలహాబాద్ హైకోర్టు ఒక వర్డిక్ట్ ఇస్తుంది. ఈ వర్డిక్ట్ ఇచ్చిన 13 days లో ఇందిరాగాంధీ సెడ్ నేను ఎమర్జెన్సీ పాస్ చేస్తున్నాను, నౌ ఆన్ ఇండియా ఇస్ అండర్ ఎమర్జెన్సీ. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ. మన ఎమర్జెన్సీ ఎంత హేస్టీగా పాస్ అయిందంటే ఇందిరాగాంధీ ఓన్ క్యాబినెట్ లో పీపుల్ కి కూడా తెలీదు ఎమర్జెన్సీ వస్తుంది అని. షీ రికమెండెడ్ టు ద ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ సెడ్ ఎస్ అండ్ ఇండియా వెంట్ ఇన్ టు అ వెరీ డార్క్ ఫేజ్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ చేతిలోకి కంప్లీట్ పవర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ టైం ఏం చేస్తుంది, యాజ్ ఎక్స్పెక్టెడ్ కేశవానంద భారతి కేసుకి అగెయిన్స్ట్ గా మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొస్తుంది కదా, అలాగే అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చింది? 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తుంది. 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఆమె ఏం చేసిందంటే, ఇంతకు ముందు తన ఎలక్షన్ కుదరదని చెప్పారు కదా, ఇగో ఈయనే రాజనారాయణ, ఈమె ఎలక్షన్ కుదరదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, ఆబ్వియస్ గా అప్పుడు ఈమె ఏం చేసింది, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్, లోక్సభ స్పీకర్ ఎలక్షన్, ఈ రెండుకి సుప్రీం కోర్టుకి సంబంధం లేదు, మీకు అనవసరం బై, ఈ స్టోరీ మీకు అనవసరం, నా ఎలక్షన్ ని మీరు నో చెప్పే రైట్ మీకు లేదు, దీనికి మీకు సంబంధం లేదు అనుకుంటూ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మళ్ళా తీసుకొచ్చిన చోట ఆగిపోద్దా, కథ ఆగుతుందా అంటే ఆగలి. మళ్ళీ ఇదే రాజనారాయణ్ హీ గోస్ టు సుప్రీం కోర్ట్. దిస్ ఈస్ నోన్ యాజ్ ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేసు. ఈ కేసులో 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తప్పు, ఇందిరాగాంధీ నచ్చినట్టు చేస్తా అంటే కుదరదు అని మళ్ళీ సుప్రీంకోర్టు చెప్తుంది. బట్ స్టిల్ మన ఇందిరాగాంధీ గారు ఆగుతారా? ఆగరు కదా. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ పాయింట్ లోనే నేను చెప్పాను కదా డ్యూటీస్ కూడా యాడ్ చేశారని. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈస్ కాల్డ్ as మినీ కాన్స్టిట్యూషన్. చాలా చేంజెస్ తీసుకొచ్చింది, వేరే వేరే చాప్టర్స్ లో చదువుతాం. సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో మళ్ళీ సేమ్ స్టోరీ, పార్లమెంట్ ఏ పార్ట్ నైనా కాన్స్టిట్యూషన్ లో మార్చుకోవచ్చు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ కర్టైల్ చేయొచ్చు. ఇలా రిపీటెడ్ గా ఒకసారి ఎస్ అని ఒకసారి నో అని 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వరకు అలాగే నడిచింది. అలా నడిచిన తర్వాత finally there is a case called as Minerva Mills case. In Minerva Mills case, Supreme Court clearly said enough is enough. బస్ బాయ్ బహుత్ అవుగి బాత్, ఇంకా చాలు, నడిపించారు, ఇంకా చాలు, ఇక లేదు, ఇట్లాంటి స్టోరీ అంతా చేయడానికి లేదు. 42nd అమెండ్మెంట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. మీరు జుడిషియల్ రివ్యూని తీసుకునే ఛాన్స్ మీకు లేదు. జుడిషియల్ రివ్యూ ఇస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. మేము దేన్నైనా రివ్యూ చేస్తాం, సుప్రీం కోర్ట్ ఈస్ ద కింగ్. కాకపోతే కేశవానంద భారతి కేసు డేట్ కి ముందు 9th షెడ్యూల్లో ఏమేమి లాస్ అయితే ఉన్నాయో అవి మాత్రం అలాగే ఉంటాయి. ఇంకా ముందు మీరు 9th షెడ్యూల్లో ఎలాంటి లాస్ పెట్టినా కూడా we will verify them అని. By now judicial supremacy is strongly established and till today judicial supremacy continues in India. So in a way, because of basic structure doctrine and the power of judicial review, Indian judiciary is slightly stronger than parliament. కానీ there is always a fine balance. ఎవరి పని వాళ్ళే చేయాలి. పార్లమెంట్ తప్పు చేస్తే మాత్రం క్వశ్చన్ చేయడానికి there is always Supreme Court of India. That is why Supreme Court is also called as watchdog of Indian Constitution. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ మొత్తం ఇవాల్వ్ అవడానికి వచ్చిన కథ. ఒక్కసారి క్విక్ గా రివ్యూ చేద్దాం. 1951 మెడ్రాస్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ రిజర్వేషన్స్. చంపకం దొరైరాజన్ కేస్, దే సెడ్ యూ కెన్ నాట్ ఇంట్రడ్యూస్ రిజర్వేషన్స్. ఆ తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు where Article 15(4) has been introduced. Next is Shankari Prasad case. Here they said Parliament can change the constitution. After this, government brought in 7th constitutional amendment. In the first phase of the story. Second phase, Golaknath goes to Parliament. Golaknath versus State of Punjab. Their Parliament, Supreme Court says Parliament cannot change fundamental rights. So government comes up with 24th and 25th amendments where they say Parliament can amend fundamental rights. President must sign the constitutional amendment bill. Third phase, Indira Gandhi madam ఉన్న టైంలో కేశవానంద భారతి కేస్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చింది. 39th అమెండ్మెంట్, ఆమె ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్స్ కి సుప్రీం కోర్ట్ కి సంబంధం లేదంటది. రాజ్ నారాయణ్ కేసులో ఇది రాంగ్, ఇలా కుదరదని చెప్పారు. నెక్స్ట్ ఇస్ 42nd అమెండ్మెంట్ ఫాలోడ్ బై మినర్వా మిల్స్ కేస్. నౌ యూ మైట్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్, అసలు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంత కథ చెప్పారు కదా, ఈ కేసెస్ అన్ని ఇంపార్టెంటా అని మీరు నన్ను అడగొచ్చు. లాస్ట్ ఇయర్ టైర్ 2 2024 2 పేపర్స్ జరిగినాయి. ఒక పేపర్ లో ప్రతి పేపర్ లో ఇదే చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చింది.
ఒక చాప్టర్ లో 4 ఆప్షన్స్ లో చంపకం దొరైరాజన్ కేస్, కేశవానంద భారతి కేస్, గోలక్నాథ్ కేస్, మినరల్ మిల్స్ కేస్, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక క్వశ్చన్ లో మిగతా 4 ఆప్షన్స్ కలిపి ఉన్నాయి. సో సమరీ ఏంటి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్సే కాదు, ఎస్ఎస్సి ఎగ్జామ్ లో కూడా కేసెస్ పైన క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ అయినాయి. కాబట్టి కేసెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్? కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, సెక్యులరిజం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, జుడిషియల్ రివ్యూ, డెమోక్రసీ, ఫ్రీ ఎలక్షన్స్ జరగాలి, రూల్ ఆఫ్ లా, ఇండిపెండెంట్ జుడిషియరీ. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో క్వశ్చన్స్కి వెళ్లే ముందు ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ దిస్. నేను ఈ రోజు ఆన్సర్ చెయ్యను. ఇది ఎవరైనా చెప్పగలిగితే క్లాస్ అయిపోయాక చాట్ బాక్స్ లో చెప్పండి, లేకపోతే నేను మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేస్తాను. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అయితే ఇచ్చారు, బట్ డాక్ట్రిన్ లో ఉన్నవి ఏంటి అనే లిస్ట్ ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. ఇవాళకి కూడా ఇది ఒక కోడిఫైడ్ లిస్ట్ లాగా లేదు, రోజు రోజుకి ఇది మారుతూనే ఉంటుంది. ఎందుకు అయి ఉండొచ్చు అనేది మీరు ఆలోచించండి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. బిఫోర్ కమింగ్ టు క్వశ్చన్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ మొత్తం స్టోరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే నేను క్వశ్చన్స్ చూపిస్తాను. రైట్, క్వశ్చన్స్ చూద్దామా? రైట్, క్విక్ గా క్వశ్చన్స్ చూద్దాం. సో ఇప్పటి వరకు ఈ టాపిక్స్ పైన అడిగిన క్వశ్చన్స్ ఇవి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ ద ప్రావిజన్స్ సెక్యూరింగ్ constitutional validity of zamindari abolition laws in general and some specific state laws? మీనింగ్ ఏంటంటే మేము కొన్ని లాస్ చేస్తాం, ఈ లాస్ కి ఒక స్పెషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సెక్యూరిటీ వల్ల జుడిషియరీ వీటిని ఎస్ ఆర్ నో అని చెప్పలేదు. ఇది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. నైస్. విచ్ అమెండ్మెంట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ jurisdictions of high courts? Which amendment? Which amendment is related to extension of high court jurisdiction? Seventh amendment. Seventh amendment talked about state reorganization and also high courts. Rendu unnai seventh amendment lo. Nice. How many types of amendments are mentioned in article number 368? Inni rakaluga cheyochu aslu constitution ఏ base lo మార్చొచ్చు? 5. No. Any ways lo change cheyochu? Anyone else please? 2. Perfect. 2 ways lo మార్చొచ్చు. One is special majority, the other is special majority plus half of the states also have to agree. Next question. In which year did 44th amendment remove right to property completely? Right to property eppudu vellipoyindi complete ga? 78. Which of the articles of the constitution cannot be amended by simple majority? Idi cheppandi. Simple majority lo disturb cheyaleni articles enti? 21. Fundamental rights you cannot disturb through simple majority. Perfect. Next. Which of the amendments declared that Parliament has power to curtail any of the fundamental rights? And ఇక్కడ నుంచి ఆన్సర్ చేయొద్దు, నేను ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పిన స్టోరీ మొత్తం వన్ షాట్ లో గుర్తుండాలన్న గ్యారంటీ లేదు. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? ఒక ఎయిదర్ మీకు క్వశ్చన్ లో కేసు ఇచ్చి ఈ కేసులో కోర్టు ఏం చెప్పింది అనొచ్చు, లేకపోతే అమెండ్మెంట్ నంబర్ ఇచ్చేసి ఈ అమెండ్మెంట్ లో ఏముంది అని అడగచ్చు. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ దే సెడ్ Parliament can curtail any of the fundamental rights? So this is one type of question. ఈ types of questions కొత్తగా స్టార్ట్ అయినాయి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కేమ్ ఇన్ విచ్ ఇయర్? ఇది ఆన్సర్ చేయండి. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. వండర్ఫుల్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఫ్యాక్ట్ దట్ యూ హావ్ టు నో. ఇండియన్ ఆర్మీ గోవాని పోర్చుగీస్ చేతిలోంచి ఎప్పుడు లిబరేట్ చేసింది? 1961 త్రూ ఆపరేషన్ విజయ్. ఇక్కడ ఇట్ బికేమ్ ఎ యూనియన్ టెరిటరీ. ఇట్ బికేమ్ ఎ స్టేట్ ఇన్ 56th amendment by in the year 1987. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. దిస్ వాస్ CHSL 2021 క్వశ్చన్. దిస్ ఈస్ CHSL 2022 క్వశ్చన్. అగైన్ సే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఈ క్వశ్చన్ చూడండి. విచ్ అమెండ్మెంట్ ఇన్కార్పొరేటెడ్ గోవా యాజ్ ఎ యూటీ ఇన్ ఇండియా? ఇక్కడ ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ ప్రాపర్ గా చదివితే గోవా 2 స్టేజెస్ లో వచ్చింది. ఒకసారి యూటీ అయింది, ఒకసారి స్టేట్ అయింది. 2 డిఫరెంట్ అని త్వరగా చదువుకుంటాం కదా. ఇదే టాపిక్ పైన ఈ క్వశ్చన్. ఏ ఇయర్ లో ఇండియన్ ఆర్మీ గోవాని లిబరేట్ చేసింది? అదే ఇయర్ లో ఆబ్వియస్ గా యూటీ అవుతుంది కదా. సో ఏదైనా ఒక టాపిక్ ని త్వరగా PYQs ని కంప్లీట్ గా చేయడం ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏం మాట్లాడాలి అని ఉన్నా కానీ యూ కెన్ నౌ ఐ అలవ్ యూ టు అన్మ్యూట్ యువర్ సెల్వ్స్.
జస్ట్ సెకండ్, అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. యా, నౌ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్స్. మీరు ఎవరు ఏం మాట్లాడాలన్నా కానీ డిస్కస్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదో చాట్ బాక్స్ ఆర్ యూ కెన్ టాక్. ఐఎమ్ స్టిల్ అవైలబుల్ ఫర్ ద క్లాస్. క్లాస్ అయితే అయిపోయింది. ఎనీబడి హూ వాంట్స్ టు లీవ్ కెన్ లీవ్ నౌ. ఎనీ క్వశ్చన్స్? ఈరోజు టాపిక్ అంతా క్లియర్గా అర్థమైందా? కోడిఫైడ్ ఎందుకు చేయలేదో చెప్పండి. ఓకే, సరే చెప్తా. ఇప్పటివరకు కథ అంతా విన్నారు కదా. కథ మొత్తంలో ప్రతిసారి సుప్రీంకోర్టు ఒకటి చెప్తే దాన్ని ఓవర్ పవర్ చేసి పార్లమెంట్ ఇంకోటి చేయడానికి ట్రై చేసింది కదా. ప్రతిసారి సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని ఓవర్ రూల్ చేయడానికి పార్లమెంట్ ఏదో ఒకటి చేసింది కదా. సో కోడిఫై కనుక చేసి ఉంటే రెండోసారి డెఫినెట్లీ వినాలి. నేను రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను. దిస్ స్టోరీ స్లైట్లీ కాంప్లికేటెడ్. ఐ అగ్రీ, ఐ కంప్లీట్లీ అగ్రీ. ఫస్ట్ నేను దానికి ఆన్సర్ చెప్తాను, కోడిఫై ఎందుకు చేయలేదని. ఒకవేళ కోడిఫై కనుక చేసి ఉంటే తర్వాత యాడ్ చేయాలంటే సుప్రీంకోర్టుకి చాలా ప్రాబ్లం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇన్ కేస్ కోడిఫై చేసి ఉంటే ఒకసారి ఆలోచించండి, పార్లమెంట్ మళ్ళీ ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఈ లిస్ట్ అంతా తప్పు, తూచి ఇదంతా కుదరదని అనే ఛాన్స్ లేదా? ఆ పని చేసి ఉండకపోవచ్చా? డెఫినెట్లీ చేసే ఛాన్స్ ఉండింది. అందుకే కోడిఫై చేయలేదు. సో దట్ ఇట్ కుడ్ బి వెరీ ఈజీ ఫర్ దిస్ జుడిషియరీ టు ఇవాల్వ్ ఇట్ కంటిన్యూస్లీ ఫ్రమ్ టైం టు టైం. అందుకే దాన్ని కోడిఫై చేయలేదు. అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగా ఉంది. స్టోరీ ఫార్మాట్ లోనే ట్రై చేయండి అఖిలేష్. ఈ ఒక టాపిక్ ఇది ఇలాగే ఉంటుంది. స్టోరీ ఫార్మాట్ లో ట్రై చేసి 1-4 సార్లు రివైజ్ చేయండి. అయితే మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే స్టోరీ చదివిన తర్వాత నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తా కదా, ఇదే నోట్స్ మీకు కంప్లీట్లీ అప్డేట్ చేస్తా కదా. సో నేను మీకు నోట్స్ మొత్తం అప్డేట్ చేసినప్పుడు ఒక్కసారి ఫొటోస్ అన్ని చూసుకున్నాక డైరెక్ట్ గా ఈ స్లైడ్ కి వచ్చేయండి. ఎగ్జామ్ కి కావాల్సింది మొత్తం ఇక్కడే ఉంది. యా, ఐ సెండ్ యూ క్వశ్చన్స్. ఎగ్జామ్ కి కావాల్సింది మొత్తం ఇక్కడే ఉంది. స్టోరీ చూసుకుని ఇక్కడికి రండి. ఈ 2 పేజెస్ నుంచి మాత్రం రివైజ్ చేసుకోండి. దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. బట్ ఈ టాపిక్ ని ఈ రోజే రివిజన్ చేయండి. రేపు మార్నింగ్ మళ్ళా ఒకసారి ఖచ్చితంగా రివిజన్ చేయండి. ఎస్, ఐ విల్ సెండ్ యూ ద క్వశ్చన్స్ పీడిఎఫ్ అండ్ టెలిగ్రామ్. ఈ పీడిఎఫ్ మొత్తం ఇచ్చేస్తాను. బట్ యా, యాజ్ ఐ సెడ్ కంపల్సరీగా రివిజన్ చేయండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? బేసిక్ స్ట్రక్చర్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. బేసిక్ స్ట్రక్చర్ అనేది కోడ్ కేసెస్ ద్వారానే దిస్ ఈస్ హౌ బేసిక్ స్ట్రక్చర్ అని ఎస్టిమేట్ చేయడం ఈజీయే కదా. ఎస్, బేసిక్ స్ట్రక్చర్ కోడ్స్ ద్వారానే వచ్చింది. కానీ కోడ్స్ దానికి ఒక లిస్ట్ రాసి ఉంటే పార్లమెంట్ వుడ్ హావ్ సెడ్ దిస్ లిస్ట్ ఇస్ రాంగ్, వీఆర్ నాట్ అగ్రీ. అందుకే కోడ్స్ రాయలేదు. పార్లమెంట్ లా పాస్ చేయడానికి లేదు. అందుకే పార్లమెంట్ చేతిలోంచి తీశారు. క్లాస్ టైమింగ్స్ చేంజ్ చేయగలరా? If it is for one particular person, then maybe may not be, but I think most of us are comfortable with respect to class timings. ఏమైనా ఇష్యూ ఉందా దీంట్లో? 6 o'clock is very comfortable for me. లేదా మార్నింగ్ ఏమైనా షిఫ్ట్ చేసుకుంటారా? No instance, not comfortable, no issues. Yeah, see, if it is yeah, 6 is absolutely perfect. నాకు కూడా చాలా కంఫర్టబుల్ ఇది. ఎవరైనా ఒక్కరికి ఇష్యూ ఉంటే నేను డెఫినెట్లీ రికార్డింగ్ ఇచ్చేస్తాను. రికార్డింగ్ నుంచి చేయండి, ప్రాబ్లం లేదు. ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే ఆబ్వియస్లీ ఈ టైంకి క్లాస్ అవుతుంది అని తెలుసు కదా, ఈ టైంకి లైవ్ లో జాయిన్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. యా, 6 is absolutely fine. Yes. Anything else that you have to say, or we can close for today? హలో, ఫండమెంటల్ మాట్లాడొచ్చా రైట్స్. సార్? యా, డెఫినెట్లీ మాట్లాడండి. మీ పేరు? నా పేరు ఫణీంద్ర ఫ్రమ్ వైజాగ్. ఫణీంద్ర, చెప్పండి ఫణీందర్. సార్, మీరు చెప్పేది చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. అసలు అంటే చాలా థ్యాంక్ యూ. ఏం కావాలో అది వస్తుంది. అంటే ఇది చాలా యూనిక్ అనమాట. చాలా థ్యాంక్ యూ. మాకు నమ్మకం వస్తుంది అనమాట. అంటే ఎట్లా అంటే ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే చదవాలని అనుకుంటారు, బట్ ప్రాపర్ డైరెక్షన్ అండ్ అవేమీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ జీకే లాంటి అన్సర్టనిటీ ఉండే సబ్జెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను సెకండ్ క్లాస్ నుంచి అటెండ్ అవుతున్నా. ఆ, ఓకే, చాలా క్లియర్ గా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అందుకనే థ్యాంక్ యూ ఏం సో కావాలి మచ్. మాకు ఆస్పిరెంట్స్ కి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏదో ర్యాండమ్ యూట్యూబ్ లో ర్యాండమ్ క్లిక్ అనేది ఇంత మంచి జరుగుతుందని నేను అనుకోలేదు. జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మేము థ్యాంక్ యూ. మీతోనే ఉంటాం. మేము all చాలా all సపోర్ట్ these చేస్తాం. positive words motivate me. యా సార్.
మీరు కూడా డెఫినెట్లీ. చాలా మోటివేట్ చేస్తున్నారు దీన్ని. నేను ఆనెస్ట్ గా చెప్తాను, నేను ఫస్ట్ సెషన్ చేసినప్పుడు నాకు 15 పీపుల్ వచ్చారు. సో నేను అసలు రికార్డ్ చేయాలి అనే ఆలోచన కూడా పెట్టుకోలేదు. బట్ ఎప్పుడైతే ఒక 50-60 స్టూడెంట్స్ వచ్చి అందరు రికార్డ్ చేయమని అడిగారో, ఐ పెయిడ్ ఫర్ జూమ్. మంత్లీ జూమ్ కి నేను పే చేసి క్లాస్ మొత్తాన్ని రికార్డ్ చేస్తున్నాను, లేకపోతే ఫుల్ క్లాస్ రికార్డింగ్ జూమ్ అలౌ చేయదు. సో ఇప్పుడు మేము పే చేసి క్లాస్ ని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం, జస్ట్ బికాస్ దీస్ మెనీ పీపుల్ ఆర్ అటెండింగ్. అండ్ ఈ పాజిటివ్ వర్డ్స్ ఈ ఆబ్జెక్టివ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇదే మూమెంట్ లో ఇలా ఆన్సర్ వన్ క్వశ్చన్. సిలబస్ కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేయండి అని అడుగుతున్నారు. నేను ఒకటి చాలా ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నాను. ఎస్ఎస్సి జిఎస్ అనేది చాలా వాస్ట్ సిలబస్. కాబట్టి నేను 100 days లో ఎంత ఫినిష్ చేస్తాను అనే ప్రామిస్ నేను ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. నేను సిలబస్ ని రష్ చేయదలుచుకోలేదు. ఎగ్జామ్ కి ఏది కావాలో అది క్రిస్టల్ క్లియర్ గా కంప్లీట్ గా చెప్తాను. కానీ నేను ఫుల్ గా సాటిస్ఫై అయ్యి అన్ని పీవైక్యూస్ ఈ క్లాసెస్ విని నోట్స్ చేసిన వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చే వరకు నెక్స్ట్ చాప్టర్ ఆర్ నెక్స్ట్ టాపిక్ కి ఎట్టి పరిస్థితుల్లో ప్రొసీడ్ అవ్వను. ఇంగ్లీష్ అవి ప్యారల్ గా బయటికి పైన డెఫినెట్ గా చేస్తాను. ఎవరెవరైతే సిలబస్ గురించి అడుగుతున్నారో, దిస్ ఇస్ మై వెరీ వెరీ క్లియర్ ఆన్సర్. ఒకవేళ 100 days లో నేను ఫినిష్ చేయలేకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇన్ అడ్వాన్స్. కానీ సిలబస్ మాత్రం థరోగా చెప్తాను. యా సారీ ఫరీంద్ర, మిమ్మల్ని కట్ చేసి నేనే మాట్లాడాను, కంటిన్యూ చేయండి. యా ప్లీజ్. ఆ, మీరు మాట్లాడితేనే బాగుంటుంది సార్. చాలా అంటే అయ్యో, ఇంకా యా యా. యా. సో మీరు చెప్పేది ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా టాప్ నాచ్ సార్. అసలు నేనైతే చూడలేదు తెలుగులో కానీ. హిందీలో మేబీ థ్యాంక్ ఉండొచ్చు, బట్ తెలుగులో అయితే చూడలేదు. మేబీ యూ. ఓకే, ఇది గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటున్నాను తెలుగు కమ్యూనిటీ ఎస్ఎస్సికి. సో నేను కూడా అదే యా, చేయాలనుకుంటున్నాను. ఈవెన్ ఐ వాంట్ దట్. అంటే ఐ రియల్లీ వాంట్ టు జనరల్ డూ గా దట్. యా యా, జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు సార్. ఇప్పుడు అంటే థీమ్స్ చెప్పారు కదా, ఈ క్వశ్చన్స్ థీమ్స్ అనేవి. జస్ట్ ఇది దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది జనరల్ గా యూపీఎస్సీ లో చూస్తాం. దిస్ కైండ్ అవును, ఆఫ్ అవును, సైంటిఫిక్ అప్రోచ్ అనేది. సో చాలా అవును. బాగుంది సార్. ఇది డెఫినెట్ గా అది సక్సెస్ అవుతుంది, డెఫినెట్ గా, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే మీరు చూడండి, లాస్ట్ 3 days నుంచి ఆ, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో 30 ఉండేవాళ్ళు, 30 నుంచి 50 అలా అంత అవును, అవును, అంత అవును, పాజిటివ్ రెస్పాన్స్ అనేది వెరీ రేర్ సార్. సో అవును, అవును, డెఫినెట్లీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్. అండ్ ఆనెస్ట్లీ నేను ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ కమింగ్ లైవ్. రికార్డింగ్ ఇచ్చేస్తాను, మీరు చూసుకుంటారు, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను స్పెసిఫిక్ గా లైవ్ చేయాలనుకుంది ఎందుకంటే ఐ వాంట్ టు బిల్డ్ కనెక్ట్ విత్ ది కమ్యూనిటీ. ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో లైవ్ లో ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి, అసలు ఇష్యూస్ తెలుసుకుని వాటిని ఇంకా బెటర్ గా ఇంప్రూవైజ్ చేయాలి అనే నేను లైవ్ ప్లాన్ చేసింది. నాకు మధ్యలో చాలా చోట్ల కమెంట్స్ లో వస్తున్నాయి, వైటీ పైన పెట్టి పీడిఎఫ్ పెట్టండి చాలు అని. బట్ ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ దట్, బికాస్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, అది చాట్ లో అవ్వచ్చు, లైవ్ లో అవ్వచ్చు, మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఇంప్రూవైజ్ గా నేను అసిస్ట్ చేయగలుగుతాను, మీకు కావాల్సింది హ్యాండిల్ చేయొచ్చు. అందుకే దీన్ని లైవ్ తీసుకెళ్ళడానికి కూడా అవుతుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లైవే రండి. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ కి పీవైక్యూస్ పినాకిల్ చాలా బాగుంది. పినాకిల్ పీవైక్యూస్ బాగుంది, నేను కూడా పినాకిలే యూజ్ చేస్తున్నాను. మీ క్వశ్చన్స్ అవి తీస్తున్నాను కదా, నేను కూడా పినాకిల్ బుక్ నుంచే టైప్ చేసి కాపీ చేసుకుంటున్నాను. సో పినాకిల్ చాలా బాగా సెగ్రిగేట్ చేశారు. అండ్ మైండ్ సెట్ మార్చుకోకండి, డెఫినెట్లీ అది అసలు ఛాన్సే లేదు, మైండ్ సెట్ మారే క్వశ్చనే లేదు. మీ స్టూడియో త్వరగా అయిపోవాలి, అయిపోతుంది సార్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు, ఐ మీన్ నౌ దట్ వీ హ్యావ్ గుడ్ కనెక్ట్ ఐ షేర్. ప్రాబ్లం ఏంటంటే అసలు లైట్స్, మైక్స్ ఎట్లా తీసుకోవాలి అనే డైలమాస్ లో ఉన్నాం మేము. అవన్నీ తీసుకుంటే మై ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఇస్ ఏదో డిజిటల్ బోర్డ్ మీద క్లాస్ చెప్పడం కాదు. డిజిటల్ బోర్డ్ అసలు రాదు. డిజిటల్ బోర్డ్ కాకుండా కాంటెంట్ క్రియేటర్ ఫార్మాట్ లో క్లాసెస్ చెప్పాలి, స్టోరీస్ ఫార్మాట్ లో జిఎస్ నేర్పించాలి అనేది పాయింట్. సో అట్లాంటి స్టూడియో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, దానివల్లే కొంచెం లేట్ అవుతుంది. మైక్స్ అవన్నీ తీసుకుని చూసుకోవడానికి ఏం కావాలి ఏమి తెలియక ఈ ఎక్స్పెరిమెంటేషన్ లో ఇదంతా లేట్ అవుతుంది. బట్ 1-2 weeks లో కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోతే నేను ఐ డూ ఇంగ్లీష్ ఆన్ యూట్యూబ్. మ్యాథ్స్ కూడా మోస్ట్లీ యూట్యూబ్ పైన వస్తుంది. బట్ ఐ లవ్ టు షేర్ జిఎస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీస్, కాబట్టి జిఎస్ మాత్రం లైవ్ లోనే చేస్తాను. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ యా, షల్ వి క్లోజ్ ఫర్ టుడే ఆర్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు టాక్? ఇంకేమైనా ఉంటే యాహ్! మాట్లాడుతున్నాను. హలో. చెప్పండి, చెప్పండి. యా, ఎస్ ప్లీజ్. యాహ్! హాయ్ సార్. ఈరోజే నా హాయ్. ఫస్ట్ డే యాక్చువల్లీ. ఓకే. స్ సో, నా క్వెషన్ ఏంటంటే మీ క్లాస్ నేను ర్యాండమ్‌గా విన్నాను. అదే టైంలో చూసి జాయిన్ అయిపోయి. ఓకే. నాకింతవరకు థాట్ గూడా లేదు ఏం పర్టిక్యులర్‌గా ప్రిపేర్ అవ్వాలని. బట్ ఓకే. ఫ్రమ్ నౌ ఆన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్. సో, ఓకే. రేపటి నుంచి కంటిన్యూ చేస్తే నేను
రిమైనింగ్ ప్రీవియస్ క్లాసెస్ది పిక్ చేసుకోగలనా అని. ఖచ్చితంగా పిక్ చేసుకుంటారు. ఈ రోజు ఫస్ట్ క్లాస్ పిక్ వచ్చారు, నిన్నటిది మిస్ అయ్యాను అనే ఫీలింగ్ మీకేమైనా అనిపించిందా అసలు? లేదు, లైక్ కానీ మీరు నంబర్స్ చెప్తున్నారు కదా సార్, లైక్ 49 సమ్ 42 కైండ్ ఆఫ్. సో నంబర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. మనస్వినియే కదా మీరు మాట్లాడేది? ఎస్, అవును. నంబర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. 42 అని నేను అన్నా కదా, మళ్ళీ మళ్ళీ చాప్టర్స్ లో వస్తుంది. నేను వచ్చిన ప్రతి చోట మీకు 42 గుర్తు చేస్తాను. నాకు ఛాన్స్ కుదిరిన ప్రతి చోట నేను మీకు నంబర్స్ గుర్తు చేస్తాను. బికాస్ మై ఆబ్జెక్టివ్ ఇస్ నంబర్స్ బట్టి కొట్టద్దు, సబ్ కాన్షియస్ గా మైండ్ లోకి వెళ్ళిపోవాలి. సో నంబర్స్ గురించి వరీ అవ్వద్దు. యూ కెన్ డెఫినెట్లీ పికప్ ది నెక్స్ట్ క్లాసెస్ ఆల్సో. మిస్ అయిన ఫస్ట్ 2 క్లాసెస్ నేను కూడా రికార్డ్ చేయలేదు. అవి రికార్డ్ చేసి ఐ విల్ ప్రొవైడ్ దమ్. అవి ఫ్రెష్ గా మళ్ళీ క్లాస్ లాగా నీట్ గా రికార్డ్ చేస్తాను. యా సార్. అయితే మరి రేపటి నుంచి చేస్తే మరి ముందులో నంబర్స్ నేను క్యాచ్ చేసుకోగలుగుతానా క్లాస్‌లో అని ఖచ్చితంగా ఒక క్యాచ్ డౌట్ అండి. చేసుకుంటారు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకటి నంబర్స్ నేను మిమ్మల్ని అడిగేసి వదిలేయట్లేదు, నేను మీకు గుర్తు కూడా చేస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు రిమైండ్ యూ. సో ఇంకో 2 సార్లు వింటే మీరు నంబర్స్ మీకే గుర్తుంటాయి. అండ్ మీరు మిస్ అయింది ఓన్లీ 10 నంబర్స్ మాత్రమే. దేర్ ఆర్ 105 నంబర్స్ అండ్ మోర్ దెన్ 448 ఆర్టికల్స్. దాంట్లో మీరు మిస్ అయింది ఓన్లీ 10 నంబర్స్, లెస్ దాన్ 10%. సో అస్సలు వరీ అవ్వకండి. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాసెస్ రికార్డ్ డెఫినెట్లీ చేస్తాను. సంతోష్ అండ్ మనీ ఖచ్చితంగా రికార్డ్ చేస్తాను. ఆ 2 టాపిక్స్ రికార్డ్ చేసి ఐ విల్ గివ్ యూ రీ రికార్డింగ్స్ అండ్ డూ ఇట్. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ట్రిక్, ఐ టెల్ యూ. కరుణాకర్, రైట్? యా, కరుణాకర్. అది ట్రిక్ తో వద్దు. కాన్స్టిట్యూషన్ సోర్సెస్ నేను ఆల్రెడీ ఇది చెప్పాను, బట్ ఐ టెల్ యూ అగైన్, నో ప్రాబ్లం. కాన్స్టిట్యూషన్ సోర్సెస్ ఉన్నాయి కదా, ఏ కంట్రీ నుంచి తీసుకున్నాము అనేది ఆ కంట్రీ నేచర్ ని బట్టి అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను జర్మనీతో చెప్తా. జర్మనీ అంటే ఇమీడియట్ గా గుర్తు రావాల్సింది ఆటోబాన్, కార్స్, ఇది కాదు. జర్మనీ అంటే పాలిటీలో ఉన్నంతసేపు హిట్లర్ ని గుర్తు తెచ్చుకోండి. హిట్లర్ తెలుసు కదా ఎలాంటోడో. అలాంటిది ఇండియాలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ. సో జర్మనీ నుంచి ఎమర్జెన్సీ వచ్చింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనగానే అందరికీ తెలిసేది ఏంటి? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, రిపబ్లిక్. ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఇదే కదా. ఫ్రాన్స్ లో రెవల్యూషన్ వచ్చిందే ఈక్వాలిటీ కోసం కదా. యా, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, రిపబ్లిక్, ఇవన్నీ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. రైట్స్ అనే మాటకి వెల్ నోన్ కంట్రీ ఏంటి? యుఎస్ఏ. వాళ్ళు రైట్స్ కి ఎంత పిచ్చి అంటే కోవిడ్ టైంలో దే వర్ నాట్ ఈవెన్ ఓకే ఫర్ అ లాక్డౌన్. పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు బీచెస్ అండ్ దే వర్ పార్టీయింగ్ లైక్ ఫ్లాక్స్ అండ్ ఇన్ మాస్ నంబర్స్. అండ్ యుఎస్ కోవిడ్ లో ఎంత ఇంపాక్ట్ అయింది అంటే ఇదే రీజన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యుఎస్ లో రైట్స్ అంత ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ యుఎస్ నుంచి తీసుకున్నాం. యుఎస్ఎస్ఆర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? సోషలిస్ట్ కంట్రీ, రైట్? సోషలిజం. సో సోషలిస్ట్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అన్ని యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. ఇలా కంట్రీ నేచర్ నుంచి నేర్చుకోండి. దెర్ బి వెరీ వెరీ ఫ్యూ. ఇప్పుడు జపాన్ ఉంది. జపాన్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ డిసిప్లిన్. 6 అంటే 6 కుంటారు, 5 అంటే 5 కుంటారు. జపనీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్. ఇట్స్ అ వండర్ఫుల్ కల్చర్ ఆఫ్ డిసిప్లిన్. సో జపాన్ నుంచి తీసుకున్నాం రూల్ ఆఫ్ లా. సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యసభ తీసుకున్నాం, రాజ్యసభ రిలేటెడ్ ప్రొవిజన్స్ తీసుకున్నాం. కెనడా ఈజ్ మోర్ ఆఫ్ అ యూనిటరీ కంట్రీ. కెనడాలో కూడా ఫెడరలిజం ఉంది, కానీ కెనడాలో యూనిటరీ నేచర్ ఎక్కువ. సో యూనిటరీ ఓరియంటెడ్ ఫెడరల్ ఫీచర్స్ కెనడా నుంచి తీసుకున్నాం. ఆస్ట్రేలియా నుంచి కంకరెంట్ లిస్ట్ లాంటివి తీసుకున్నాం. ఒకటి, ఏ సోర్స్ అయినా కానీ ఆ కంట్రీ బిహేవియర్ ని బట్టి వాళ్ళు రాసుకుంటే అవి మనం తీసుకుంటాం కదా. సో ఆ లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంట్రీ నేచర్ అర్థం చేసుకొని గుర్తు పెట్టేసుకోవచ్చు. 1-2 సార్లు ఇలా రివైజ్ చేస్తే యూ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఎకనామిక్స్ హిస్టరీకి వెయిటేజ్ ఎక్కువ ఉంది సార్, నెక్స్ట్ అవే చెప్పండి. ఐ కండక్ట్ అ పోల్ ఇన్ ద క్లాస్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది పికప్ చేసుకుందాము అనేది. జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎనీ సబ్జెక్ట్. నాకు ఏ సబ్జెక్ట్ అయినా ఓకే. అది పోల్ కండక్ట్ చేసి చేద్దాం. ఇంగ్లీష్ గ్రామర్ హార్డ్లీ వి నీడ్ 10 days. ఇంగ్లీష్ గ్రామర్ 10 days లో అయిపోతుంది. 10 classes తర్వాత మీరు చేయాల్సింది జస్ట్ అబ్సల్యూట్లీ 10 days అయ్యేసరికి మీకు ఒక 10 సింపుల్ చార్ట్స్ ఇస్తాను. ఆ 10 సింపుల్ చార్ట్స్ ని రెగ్యులర్ గా రివైజ్ చేయండి. అండ్ ఐ డెమాన్స్ట్రేట్ యూ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. మీరు ఇప్పటి వరకు అయితే యూట్యూబ్ లో కానీ ఏ క్లాసెస్ లోనూ ఈ ఎక్సర్సైజ్ వినుండరు. నేను ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. ఐ టెల్ యూ దట్ ఎక్సర్సైజ్ వెన్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఆ ఎక్సర్సైజ్ చేయండి. 10 days of grammar classes of 45 minutes each, you are done. Your grammar is completely sorted. Yeah. Weightage wise వెళ్దాం. We'll do a poll and weightage basis పైన we'll do the next class. Shall we close for today? Anything else? Thank you so much everyone. Bye bye. See you all tomorrow. Bye.